అబ్బా హలో క్రాక్ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్ కేఎల్ఎం కీప్ లవింగ్ మోర్ గ్రీన్ మెట్రో డ్రీమ్ షెల్టర్స్ ప్రియా గోల్డ్ అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్ మీడియా పార్ట్నర్ బ్రోచిల్. ఈ కార్యక్రమాన్ని లైవ్ చూస్తున్నారు TV9 NTV మ్యూజిక్ ఆన్ లహరి మ్యూజిక్. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఇదంతా చెప్పే నాళ్ళైందో మళ్ళీ బాగుంది చక్కగా చదువుతుంటే. కటారి కృష్ణ ఎస్, ఈరోజు ఆయన కూడా ఇక్కడికి రావడం జరిగింది, సముద్రకని గారు. సో కాసేపట్లో ఆయన కూడా వేదిక మీదకి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తారు, మీతో మాట్లాడతారు. అండ్ అలాగే వీ హ్యావ్ విష్ణు గారు హియర్, సినిమాటోగ్రాఫర్, అలాగే కో ప్రొడ్యూసర్ అమిరాజ్ గారు కూడా ఉన్నారు. సో అందరికీ కూడా మరొకసారి వెల్కమ్ చెప్పేసుకుంటూ ఎస్, సో మరి ఇవాల్టి సక్సెస్ మీట్ ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. వి మస్ట్ థ్యాంక్ యూ ఆల్ ద ఆడియన్స్, మొత్తం టీవీ ముందు చూస్తున్న ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్లాక్ బస్టర్ హిట్. సో మరి ఇప్పుడు వేదిక మీదకి పిలిచేద్దాము గౌరవనీయులైన పెద్దలు పూజ్యులు రచ్చరవి గారు. ఎస్, హలో, నమస్తే, వెల్కమ్. అసలు ఆవిడ కంటి చూపలా చూస్తే చాలు గజ్జ 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 వణుకుతారు అందరూ సినిమాల్లో. వరలక్ష్మి శరత్ కుమార్ గారు, వెల్కమ్ వన్స్ అగైన్ టు వైజాగ్. నన్ను స్టార్ట్ చేయమంటావా? అలా స్టార్ట్ చేస్తే ఎట్లా, మీ ఇష్టమా? స్టార్ట్ చేసేస్తారా? మరి చెప్పు. కొబ్బరికాయ కొట్టి పూజ చేసి జరగండి, ముందు సెంటర్ స్టేజ్ లో నించోండి. ఓకే, ఇప్పుడు మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు ఉంటే నేనుంటే మీరు ఇంకా పొట్టిగా కనిపిస్తారు. అదే కావాలి, పొట్టోడు గట్టోడు అని తెలుస్తుంది. బుల్లెట్ చిన్నదే, తాకితే చచ్చిపోతాడు. అసలు ఆగండి, మీరు అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయని కాదు. మీకంటూ ఒక పాత్ర ఉంది. భువన్ కుర్చీ తీసుకురామా. మీ పని ఏంటి? కుర్చీ వేయండి ఇక్కడ. హీరో గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా కుర్చీ వేయండి, కుర్చీ వేయండి. ఇప్పుడు మాట్లాడండి. కూర్చో. నాకెందుకు, మీకే వేసింది. కూర్చోరా ప్లీజ్ రా, కూర్చో. అబ్బా, లైఫ్ అలీ గారు విన్నారా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గురజాడ కళాక్షేత్రంలో ఉన్న నా రవితేజ్ అన్న తమ్ముళ్ళందరికీ లవ్ యూ వైజాగ్. అరే లవ్ యూ రా తమ్మి, నువ్వు నాకు రా వద్దురా, ఆ రవ్వ నాకు చాలు తమ్మి, కూసో. నేను మనస్ఫూర్తిగా డే 1 రోజు బాధపడుతూ నేను ఒక విషయం, మేము అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎలా బాధపడుతున్నారో నేను బయట పెట్టా. 2వ రోజు మీ ముందుకు వచ్చే సినిమా గురించి చెప్పా. ఇప్పుడు మాట్లాడేది సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన మీ గురించి చెప్పడానికి వచ్చా. లాక్డౌన్ బిఫోర్ వేరే ప్రపంచం, లాక్డౌన్ తర్వాత వేరే ప్రపంచంలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షక దేవులందరికీ, 2 రాష్ట్రాల్లో, దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో తెలుగు ప్రేక్షకులందరికీ నేను మనస్ఫూర్తిగా చేస్తున్నా సలాం. లవ్ యూరా, లవ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సక్సెస్ మీట్ వైజాగ్లో పెట్టడానికి ఫస్ట్ సీక్రెట్ ఏంటో తెలుసా? మీరే రా భయ్, మీరే. మిమ్మల్ని కలవాలన్న ప్రేమే రా భయ్. ఫ్లైట్ వేసుకొని ఇంతమంది వచ్చినాం. అయ్యా మీ అందరికి తెలుసు, డీజేని సార్ మార్చి ఓజో చేసిండు, ఒంగోలు జాతర చేసిండు, ఈరోజు విజే చేసిండు, విశాఖపట్నం జాతర చేసిండు, వైజాగ్ జాతర చేసిండు. మీకు అందరికీ ఇష్టమైతే గట్టిగా చప్పట్లు కొట్టులు, అంతే, కేకలు పెట్టులు. నాకు కొద్దిగా పర్మిషన్ ఇవ్వండి సార్. ఒకటి నా తమ్ముళ్ళందరితోటి నేను క్రాక్ అంట, కే అంటే ఒకసారి రివర్స్ అక్కడి నుంచి అనాలే. కే ఆర్ ఏ సి కే. మనం క్రాక్ కాలం రా, ఎవ్వరికి సినిమాలు ఇట్టు చేస్తాం, అంతే. అది మీరు చూపెట్టిల్లు, మేము ప్రేమించినాం. సినిమా మాత్రమే మేము చేసాం తమ్ముళ్ళు. సినిమాను 100% ఇట్టు చేసింది ప్రేక్షక దేవుళ్ళు. చిన్నపిల్లలకు, పెద్ద పిల్లలు అందరూ కూడా కలిసి, ఫ్యామిలీస్ అన్నీ. నా బాబు నా పాపతో కూడా నేను సినిమాకి వెళ్ళా. ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కనపడ్డ ప్రతి సన్నివేశానికి రియాక్షన్ ఇస్తున్నారు. ఒకటి మాకు ఏం బాధ ఉండే అంటే, హాళ్ళు నిండుగా ఉండాలిరా అనుకున్నాం. కానీ ఆ వరుసగా మీరందరూ కూడా కలెక్షన్స్ నింపుతూ మాలో నమ్మకాన్ని నింపుతూ, ప్రొడ్యూసర్స్ ఎంతో పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్కు ఒక పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది
కలెక్షన్ రూపంలో బ్లాక్ బస్టర్ని ఇచ్చింది మీరే, ఎప్పటికీ మీరే. రవితేజ అన్న గురించి ఒకటి, నేను ఏ డైలాగ్ మాట్లాడలే, అట్లా పోయిన సన్నివేశంలో రే 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 నిన్ను కొట్టేంత కట్టోడు కాదురా రే, నీకు మంచి పని చెప్పు, నా కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ సెకండ్ నిలబడమన్నాడు అంతే. ఈ హాల్ మొత్తం నేనేం చేయకుండా నన్ను కమెడియన్ అని చేసింది. నేను చేసిన పాత్రకు నాకు మంచి రిజల్ట్ ఇచ్చారు. అండ్ నేను ఒక్కటే డైరెక్టర్ గారి గురించి ఒక వర్డ్ చెప్తా. ఆవేశపడుతున్నారు, కూర్చోండి. నా లైఫ్లో ఆవేశంగా నేను నిలబడి చెప్తామా, లవ్ యూ రా, ఇంత ఎత్తుకెదగమని చెప్పింది నువ్వేరా, అరే నా సపోర్టరా నువ్వు, లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లెన్ గోపిచంద్ అన్న సినిమాను, క్రాక్ అనే సినిమాను అందరూ కూడా ర్యాకులో పెట్టుకునేటట్టుగా పెద్ద హిట్ తీశాడు. అందుకోసమే కే తర్వాత ఆర్ తర్వాత ఇప్పుడు ఏ దగ్గర సాయి మాధవ్ బుర్రా గారికి అసిస్టెంట్ గా చేసిన గురువు గారి దగ్గర చేసిన 2 రోజులు చేసినట్టే, సంవత్సరం చేసినట్టే. క్రాక్ ర్యాక్ బాబా. అందుకోసమే డైరెక్టర్ గారికి నేను చెప్తున్నా ఎక్నాలజ్మెంట్, నా కృతజ్ఞతలు. సముద్రకని గారి గురించి నేను చెప్పే అర్హత కానీ వయసు కానీ లేదు. ఆయన గురించి చెప్పాలంటే సముద్రం అంతా చెప్పాలి. అబ్బాబ్బాబ్బా, బూమ్ బద్దలు చోటే, అది అలా. వెల్కమ్, థ్యాంక్ యూ. మన జయక్క గురించి చెప్పాలి తమ్మి. జయక్క చూడడానికి బయట చిన్నగానే ఉన్నది, స్క్రీన్ మీద ఎంత పెద్దగా ఉన్నది, అంత లేదు రే, ఇంతే ఉన్నది. కానీ డైలాగులతో మనల్ని సెంటిమెంట్ రూపంలో చాలా బాధ అనిపించేటట్టు జయక్క గారికి, వరలక్ష్మి గారికి ఒకసారి మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్. మీ పక్కన మాకు అవకాశం ఇచ్చి సముద్రకారి గారి పక్కన చేసినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ శ్యామల, థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైఫ్లో ఎత్తుకెదగడానికి నీ వంతు కూడా కోఆపరేషన్ ఉంది. మీ ఎత్తుని మీతో పాటు తీసుకెళ్ళరా ప్లీజ్. నేను తీసుకెళ్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇక్కడ కట్ చేసిన ఒక్కటే రామ్ లక్ష్మణ్ మాస్టర్ అన్న గురించి, తెలుగు ఫీల్డ్లో ఫైట్స్ అనేది ఆ స్టేజ్లో పెట్టిల్లు. ఇప్పుడు వాళ్ళ కంటిన్యూ చేయలేక మన అందరం కూడా వాళ్ళు శ్రమించాలి, మనము శ్రమించాలి. మాస్టర్ థియేటర్లో ఆ చీకట్ల ఫైట్లకు, ఆ అన్ని ఫైట్లకు, సార్ ఫైట్కు ఒక్కొక్కరు ఎంజాయ్ చేస్తున్నారు, అరుపులు అరుస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా మీదే, మీ క్రియేషనే. మీ అన్నదమ్ములు ఎప్పుడు మాకు బలమే సినిమా ఇండస్ట్రీకి. లవ్ యూ సార్. సాయి మాధవ్ బుర్రా గారి గురించి నేను చెప్పేంత అర్హత లేదు, చెప్పేంత కాదు. నెక్స్ట్ సినిమాలో మంచి డైలాగ్ రాయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీ అందరికీ ఇంతే. జీవి సార్, కెమెరామెన్ సార్ గురించి నేను ఒక్క వర్డ్ చెప్తా. నాకు కెమెరా కూడా షూటింగ్ చేసేటప్పుడు అర్థం కాలే, సినిమా చూస్తుంటే ఎక్కడెక్కడో చీకట్లో ఉన్నాయి కూడా కనపడతా అంటే అప్పుడు అర్థమైంది. లవ్ యూ సార్. తెలుగు ఇండస్ట్రీలో బిజీ అయిపోయి మీతో పాటు మై సినిమాలో నన్ను కూడా ఉంచండి, అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అందరి గురించి చెప్తా అంటే ఇంకా నేనే పెద్ద స్పీచ్ ఇచ్చినైతే. తమ్ముళ్ళు, ఈ సినిమాని ఇట్నే కంటిన్యూ చేసి ఇంకొక సక్సెస్ మీటికి వచ్చేటట్టు చేయండి తమ్మి. మాలో బలాన్ని నింపిన మీరే తమ్ముళ్ళు, మా బలం. అలీ అన్న, థ్యాంక్ యూ అన్న. ఎవరు? అరే నేను అదేదో ప్రయోగం చేస్తాననే 3 ఫీట్లు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 6 ఫీట్లు యోగా ధ్యానం చేసి 3 ఫీట్లు అయినా. ఎవ్వరు నాకు హీరో ఇయ్యద్దని. చాలా థ్యాంక్స్. రచ్చరవి గారికి వాటర్ బాటిల్ ఇవ్వరా కొంచెం? లేదు ప్లీజ్, మనకు అది ఉందిలే, నా చైర్ నేను వేసుకుంటా. మరి సినిమా అలా ఉన్నప్పుడు ఆ మాత్రం మాట్లాడాలి నిజంగానే. థ్యాంక్ యూ. ఎస్, మీ అందరి గుండెలు బద్దలు కొట్టిన ద బ్యూటీ, ద గార్జియస్, షీ ఈస్ హియర్. ఒక్కసారి మీరు లేచి అలా హాయ్ చెప్పరా వాళ్ళకి. ఆ సాంగ్కి థియేటర్లో రెస్పాన్స్ ఉంది భయ్య, అసలు నెక్స్ట్ లెవెల్, అది వేరే లెవెల్ నిజంగా. సో మరి నెక్స్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఫస్ట్ టైం తెలుగు సినిమాలో చాలా ఫ్రెష్గా ఫైట్స్ని, అది కూడా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మనకు చూపించారు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. సో వాళ్ళిద్దరిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మాస్టర్స్ ప్లీజ్ వెల్కమ్. ఆ చీకటిలో ఫైట్ కానీ, బీచ్లో ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, వామ్మో, అసలు నాకు ఈ సినిమా చూసిన తర్వాత తెలిసింది గాడిద రక్తం నిజంగా తాగేవాళ్ళు ఉండేవాళ్ళు ఇది వరకు అని చెప్పి. సో రియల్ ఐటమ్స్ని, రియల్ సీన్స్ని, సినారియోస్ని తీసుకుని చాలా బాగా కంపోజ్ చేసి మనందరం సూపర్ అనిపించే ఫైట్స్ చూపించారు. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్.
రామ్ గారు. ఛీ, ఒక్క ఫంక్షన్లో కూడా కరెక్ట్గా గెస్ చేయలేము. ఓకే, లక్ష్మణ్ గారు, రామ్ గారు. సో ప్లీజ్ ఓవర్ టు యూ. ఫస్ట్ మా ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తి మేము థ్యాంక్స్ చెప్పాలి. మా సినిమా ఇండస్ట్రీ ఈ కరోనా మధ్యలో కుక్కిరి విక్కలు ఆడింది. ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఏం ఎటు వెళ్తుందో అనే కన్ఫ్యూజ్లో నుంచి ఒక ఉత్సాహాన్ని, ఒక ఎనర్జీని, ఒక పవర్ని తీసుకొచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఈ సందర్భంగా చాలామంది సినిమాలో ఫైట్స్ చాలా బాగుండే అని అంటున్నారు. కళమ్మ తల్లి మా ఇద్దరిని చాలా చక్కగా వాడుకుంటుందని మేము అనుకుంటున్నాం. ఆ ఫైట్లన్నీ అంత చక్కగా రావటానికి, అంత డిఫరెంట్ ఒక కంపోజ్ చేయటానికి మా వెనక ఒక 10 టైగర్స్ ఉండి, బ్లాక్ టైగర్స్ అంటారో, మేము ముందు కనిపిస్తుంటాం. మాకు కనిపించిన ఒక టైగర్స్ ఉండి మా అసిస్టెంట్స్ రావాలని. చాలామంది అనుకుంటారు రామలక్ష్లో ఫైట్లు బాగుండే అంటానికి కారణం మేము ఒక్కళ్ళే కాదు, మా టీము. కమాన్ బద్రి అన్న, సీను, నవకాన్, సురేష్, కృష్ణ, కమాన్ నవకాన్. బస్ స్టాండ్ ఫైట్లో జనం కూడా టిపికల్గా 2 మాటలు డిపెట్స్. తన కారణం మా కంపోజిషన్ అంతా మా టీము, మేము చేసిన వెనక మా కుర్రోళ్ళ టీము. చాలా మంది ఫైట్లు, ఇవి ఒక్క ఫైట్ కాదు, ఎన్ని ఫైట్లు అయినా కానీ మా వెనక సగం వస్తాం వీళ్ళదే. ఆ తర్వాత శృతి హాసన్ గారి ఫైటు మాకు ఫస్ట్ రవి గారు అన్నారు, ఒక మనకు కనిపించి, ఏమయ్యా నన్ను డామినేషన్ చేసే రేంజ్ ఫైట్ తీసేరేంట అన్నారు. థ్యాంక్ యూ గోపి గారు. ఒక ఫ్యామిలీ గర్ల్, ఒక ఇంట్లో వంట వండుకుని ఒక అమ్మాయి ఇలా ఫైట్ కూడా చేస్తుందా అనే రేంజ్కి ఒక డిఫరెంట్ ఒక కంపోజింగ్స్ని మాకు కాన్సెప్ట్ ఇచ్చిన డైరెక్టర్ గోపి గారికి మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఫైట్స్ అద్భుతంగా రావాలంటే మేము చేయాలన్నా కానీ దీని వెనక ఒక కథ అనేది ఒకటి ఉండాలి. ఆ కథ ఉంటే ఆ కథతోటి రౌండ్ ఆఫ్ చేసి మేము ఫైట్ చేయగలుగుతాం. కానీ కథ లేకుండా ఉంటే మేము కూడా ఏం చేయలేము. అందుకని ఒక అద్భుతమైన కథని కొత్త ధనంలో మాకు ఇచ్చిన మల్లేని గోపి గారికి మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్దాం. తర్వాత హీరో రవి గారిని ఒకటి చెప్పాలి. మా జర్నీ 20 years. ఫస్ట్ సినిమాలో కానుంచి ఇప్పుడు నుంచి తలుచుకుంటే ఈరోజు కూడా షార్ట్ పెట్టిన తర్వాత ఈ షార్ట్ ఎందుకు, ఈ షార్ట్ నేను ఎందుకు చేయాలి, ఈ షార్ట్ ఎందుకు అని ఇంత ఓటు కూడా ఒక్క మాట అడగకుండా మేము ఏం చెబితే అది ఈరోజు కూడా అది మంచిగా చెడ్డని లేకుండా మేము చెప్పిన షార్ట్ ప్రతి షార్ట్ చేసుకెళ్తున్న రవి గారికి మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ ఈ షార్ట్ ఎందుకు, ఈ షార్ట్ ఎందుకు అని కూడా ఇప్పుడు స్టార్టింగ్ కొత్తగా మేము ఫైట్ మాస్టర్ అయిన కాడ నుంచి ఇప్పుడు కూడా ఏది క్వశ్చన్ వేయకుండా మేము చెప్పినట్టుగా ఓహో నా బాడీ లాంగ్వేజ్ నన్ను డిఫరెంట్గా వీళ్ళు చూపించగలుగుతారని మమ్మల్ని నమ్మి 20 సంవత్సరాలు మాతో ట్రావెల్ చేసిన రవి గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ మేము థ్యాంక్స్ చెప్పాలి. రవి గారికి లేరు, వస్తారు ఇప్పుడు. ఓకే, బెదరు మాట్లాడు. మా టీం ఎవరు మాట్లాడతారా? దీంట్లో ఈ ఫైట్లన్నీ కొత్తదనంగా ఉండడానికి కారణం మెయిన్ కెమెరామెను విష్ణు గారు. అంటే మేము ఒక్కళ్ళే కొత్తదనం ఉంటే కాదు, డైరెక్టర్లో కొత్తదనం కాదు, దాన్ని పిక్చరేషన్ చేయటం అనేది విష్ణు సార్కి మేము విష్ణు సార్కి కెమెరామెన్ గారికి కంపోజ్ ఆ బస్ స్టాండ్ ఫైట్ కంపోజ్ చేస్తున్నప్పుడు మేము కంపోజ్ 2 రోజులు ముందు కంపోజ్ చేసి ఐఫాడ్లో చూపించాం. కెమెరామెన్ వచ్చారు, తమిళ్లో చెప్పాడు, తెలుగు చెబుతాను, మాస్టర్ గారు మీరు ఇలా చేశారంటే మీకంటే నేనేం చేయాలి అనే కాన్సెప్ట్ ఆయన తీసుకొని ఒక బస్ స్టాప్లో ఒక తెలియని ఒక భయాన్ని, ఒక స్మోక్ వేసి ఒక బ్యాక్గ్రౌండ్ డార్క్లో క్రియేట్ చేసి అద్భుతంగా ఈరోజు ప్రేక్షక దేవుళ్ళంతా ఆ ఫైట్ చూస్తున్నప్పుడు టెన్షన్గా అలా పిల్లలు ఏమవుతుందో టెన్షన్గా చూడటానికి కారణం
బ్యాక్గ్రౌండ్, ఆ కెమెరా, ఆ స్టైలు, ఆ మూడ్ క్రియేట్ చేసిన విష్ణు గారికి మనస్ఫూర్తి మేము Thank you. థ్యాంక్ యూ. ఆ తర్వాత తమ్మన్నా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మేము ఒక్కటి చేయటం కాదంటే ఒక పనికి ఎంతమంది యాడ్ అయితే అది అంత హైలైట్ అవుతుందని దానికి తమ్మన్న గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయం పుట్టించాడు అలాంటిది. అలాగా మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, మా కాంబినేషన్స్ ప్రతి అందరూ కూడా ఈ సినిమాలో ఒక్కొక్కళ్ళు. శివ మాస్టర్ గారు ఒక ఫైట్ మాస్టరు, ఆయనతోటి వర్క్ చేయటం మేము, ఎందుకంటే ఆయన మాస్టర్ అయినప్పుడు మేము మాస్టర్ అవ్వకుండా అసిస్టెంట్లుగా ఆయన దగ్గర మేము ఫైటర్గా వర్క్ చేశాము. మా జర్నీ ఒక 25 years 30 years కానీ మా ఫ్రెండ్షిప్ అంతా శివ స్టంట్ మాస్టర్స్. డైరెక్టర్ సౌదరిగన్ గారు, ఆర్టిస్టు శివశంభో మనకి ఆ సినిమాలో మేము ఫైట్ మాస్టర్గా మేము వర్క్ చేసాం, డైరెక్టర్గా. దీనిలో ఆయన యాక్టర్గా మేము వర్క్ చేయటం మాకు ఎంత ఆనందంగా వేస్తుందంటే, వీళ్ళందరితోటి ట్రయల్స్ ఇంకా జర్నీ చేసే అవకాశం కళామ తల్లి మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కళామ తల్లికి మేము చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం, తల వంచి. మమ్మల్ని బాగా వాడుకుంటుంది, మాకు అంత సీన్ లేదే, మమ్మల్ని బాగా వాడుకుంటుంది అనేది మాకు అప్పుడప్పుడు ఆనందం వేస్తుంది. థ్యాంక్ యూ కళామ తల్లికి. ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా టెక్నీషియన్ చాలామంది ఉంటారు, ఒకళ్ళని కాదు. ఈ సినిమా ఇట్టు కారణం అవ్వడానికి, ఫైట్ సూపర్ అంటానికి ఎంతోమంది ఎనర్జీ ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు టెక్నీషియన్స్ కూడా మనస్ఫూర్తిగా వర్క్ చేశారు. దీంటంటే ఒక ఫైటర్స్ అనే కాదు, సినిమాలో కొన్ని స్కోర్ చేస్తాయి. దీంట్లో అందరూ ఒక విలన్ కాడ నుంచి, మన వరలక్ష్మి కాడ నుంచి, తర్వాత కెమెరామెను, మన శివ మాస్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టరు, ఎవరు మన డైలాగ్స్ రైటర్స్, మన బుర్ర సాయి గారు, వీళ్ళందరూ కూడా ప్రతి దాన్ని కూడా కాంపిటీషన్గా జరిగింది. అంటే డైరెక్టర్ గారికి, గోపి గారికి అందరూ కాంపిటీషన్ మీకు ఊరుకొట్టేయండి సార్. అంటే వాళ్ళ టెక్నీషియన్స్ ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి మా వంతు ఏదో ఇవ్వాలి అనేది ప్రతి వాళ్ళు, డైరెక్ట్ రైటర్స్ కానీ, కెమెరామెన్ కానీ, మేము కానీ, డాన్స్ మాస్టర్స్ కానీ. డాన్స్ మాస్టర్ ఈ సాంగ్ కూడా చూడు, ఎవరు డాన్స్ మాస్టర్ సాంగ్ సూపర్, కొత్తదనాన్ని. అంటే ఒకళ్ళని కాదంట, మనం ఆల్ టెక్నీషియన్స్ యాక్సెప్ట్ చేయాల్సింది ఈ సినిమాలో. ఒకళ్ళని ఏదో రామలక్ష్మి 2 కొమ్ములు ఫైట్ సూపర్ అని కాదంటున్నా. ఈ సినిమాలో ప్రతి టెక్నీషియన్స్కి పోటీగా పనిచేశారు. ఒక ప్రకాష్ కానీ ఎవరైనా ఆల్ టెక్నీషియన్స్. అందుకని మనస్ఫూర్తిగా క్రెడిట్ గోస్ ఆల్ టెక్నీషియన్ కలిపి అలా ఈ క్రాక్ని అలా లేపి భూమికి లేపి కొట్టారు. అందుకని ఆల్ టెక్నీషియన్ మనస్ఫూర్తి మేము థ్యాంక్స్ చెబుతున్నాము. ఇప్పుడు మీరు అందరూ మేము ఫైట్ చేయడం చూసారు, మేము అందరం కలిసి డాన్స్ ఆడితే ఎలా ఉంటుంది అనేది మీరు చూడబోతున్నారు. ఫైట్ మాస్టర్ టీమ్ డాన్స్ ఆడితే ఎలా ఉంటుంది అనేది సాంగ్ చూడబోతున్నారు. అది ఏదో సినిమా కాదు, మన డైరెక్టర్ గారి సినిమాలోనే. డైరెక్టర్ గారి సినిమాలే. ఏ సాంగ్ మీకు కావాలి? ఆ తర్వాత డైరెక్టర్ గారి నుంచి ఒక మాట చెప్పాలి. డైరెక్టర్ గారికి ఈ సినిమా బయటకు వచ్చేటప్పటికి మనిషికి 100 సంవత్సరాలు అంటారు కదా, ఇప్పుడు మనకు లేటెస్ట్ 75 సంవత్సరాలు మనకు ఆవిష. ఆయనకి ఒక 10 సంవత్సరాలు ఆవిష దిగిపోయింది. అంటే ఒక అంత ప్రాణం పెట్టి, అంత అంటే మామూలు కష్టం అనేది అందరూ పడుతుంటారు, కానీ ప్రాణం పెట్టి కష్టపడే ఒక ఎనర్జీని చూస్తుంటే ఆ గోపి అలా కొట్టుకులాడుతుంటే సినిమా బయటకు వచ్చిందాక మన సినిమా ఒకరోజు ఆగింది అనగానే గోపి గారు రియాక్షన్ ఎలా ఉంటుందని మాకు ఆ మనసులో ఊహించుకున్నాం ఆ గోపి గారు. ఎందుకంటే మేము అప్పుడప్పుడు అంటుంటాం, మీకు ఏది జరిగినా మన మంచికే అనే మాట మిమ్మల్ని అంటుంటాము. ఇదంతా మన మంచికే జరిగింది. ఒక ఇండస్ట్రీకి ఒక కొత్త ఎనర్జీని మీతోటి పాటు కొత్త సంవత్సరంలో గోపి గారి డైరెక్షన్ తోటి అలా కొత్త ఎనర్జీని మనం అందరం కలిసి ఇచ్చినందుకు నెక్స్ట్ వచ్చి సినిమాలని ఇటు కొట్టుకుంటూ అలా వెళ్ళిపోవాలని, కరోనాను మర్చిపోయి కరోనా పోయిన 6 నెలలు ఆ డబ్బులన్నీ ఈ సంవత్సరం దుమ్ము దులపాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఓకే, మా సీఎం ఏంటి సాంగ్ ఆడతారే? సాంగ్ ఆడతా నువ్వు కూడా? అంటే నేను పిలవకుండా నేను ఎందుకు వచ్చానంటే, వీళ్ళందరూ బ్రదర్స్ అందరూ ఎంత కష్టపడ్డారో. మామూలుగా ఫైట్స్ గురించి, సాంగ్స్ గురించి సినిమాలు ఆడుతూ ఉంటాయి అంటారు, అంటే రిపీట్ వస్తుంటారంటారు. ఈ సినిమాకి ఫైట్స్ గురించి కూడా రిపీట్ వస్తున్నారు ప్రతి ఒక్కరూ. అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నా. బ్రదర్స్ ఎక్స్ట్రాడినరీగా అంటే ప్రాణం పెట్టారు మీరు అందరూ, నాకు తెలుసు. ఇక మాస్టర్స్ గురించి నేను ఒకటే చెప్తా, వీళ్ళిద్దరికీ మామూలుగా ఎలాంటి కల్మషం లేని వాళ్ళకి మనం పాదవందనం చేయాలంటారు. నేను వీళ్ళిద్దరికి చేస్తా.
ఎందుకంటే వీళ్ళు చాలా చాలా మంచి మనుషులు. ఒక డైరెక్టరు ఒక కళ కంటున్నాడు, ఆ కళను నిజం చేద్దాం అని వీళ్ళు, నేను చెప్పిన ప్రతిదా అంటే మా అందరిది ఒకటే జిల్లా, ప్రకాశం జిల్లా. సో వాళ్ళు ఆ కథని బాగా వాళ్ళు నరనరాల్లోకి తీసుకున్నారు. మాస్టర్స్ మీరు ఒక డైరెక్టర్కి, మీరు మామూలుగా ఫైట్ మాస్టర్స్ కాదు మాస్టర్, మీరు యాక్షన్ డైరెక్టర్స్. మీరు యాక్షన్ డైరెక్టర్స్ అని ఎందుకు అంటున్నారంటే కథతో పాటు వెళ్తారు మీరు. ప్రతి ఇంచి మీరు మనస్ఫూర్తిగా, నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నా, సడన్గా నేను వచ్చి వీళ్ళ మధ్యలో ఉండి మాట్లాడితే ఆ కిక్కే వేరు. అందుకే వచ్చాను. మాస్టర్స్ మీరు డ్యాన్స్ వేయండి, నేను అక్కడి నుంచి చూస్తాను. మాస్టర్ మీరు రెడీ సార్? ఓకే ఓకే రెడీ. గోపి గారు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా. మా వాళ్ళు ఏమన్నా మా మెయిన్ అసిస్టెంట్ మా బజార్ మాట్లాడు, ఒక మాట మాట్లాడు. మాస్టర్ ఏ సాంగ్? భూమ్ బద్దల్ సాంగ్. మాట్లాడు శివ. లక్ష్మణ్ మాస్టర్ భూమ్ బద్దల్ అంటే అప్సరా కూడా ఇక్కడే ఉంది కదా. అప్సరా కమాన్, ఒక్క నిమిషం ఆగండి అమ్మా. అలీ గారు ఉన్నారు, అప్సరా ఉన్నారు, రండి అందరూ ప్లీజ్. అలీ గారు లేస్తే గానీ అప్సరా గారు లేవట్లేదు అక్కడి నుంచి. అప్సరా రండి. కమ్. థ్యాంక్ యూ సార్. రండి. భూమ్ బద్దల్ కాంబినేషన్ అబ్బా స్టేజ్ మీద. మాకు సాంగ్ ఆడతాను హీరోయిన్ కూడా రెడీ చేస్తుంది మేడం గారు. థ్యాంక్ యూ. అప్సరా గారు ఉన్నారు కాబట్టి ఆవిడని అడిగా చేస్తారా అండి రిక్వెస్ట్ అని. కమాన్ డట్ గారు, మీరు కూడా రావాలి సార్. డట్గా అండి. అదిరిపోతుంది ఇంకా అసలు గోపి గారు కూడా జాయిన్ అయితే. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫస్ట్ టైం మీ డాన్స్ చూస్తున్నా నేను, ఇరక్కొట్టేశారు అసలు. థ్యాంక్ యూ అప్సరా, థ్యాంక్ యూ. ఐ థింక్ క్రాక్ సక్సెస్ మీట్ లో హైలైట్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ డాన్స్. అండ్ థ్యాంక్ యూ అలీ గారు, అండ్ థ్యాంక్ యూ అప్సరా ఫర్ షేరింగ్ ద స్టేజ్. మా డాన్స్ తోటి ఈ సినిమాలో ఎంత కిక్ ఉండదని మీరు ఊహించుకోండి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఈ సినిమాని ఇంత విజయవంతం చేసిన మన క్రాక్ని ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా తల వంచి నమస్కరిస్తున్నాను. నా కెరీర్లో ఈ సినిమా చాలా ముఖ్యమైందండి. ఈ సినిమా ముఖ్యమైంది, ఈ హిట్ కూడా చాలా ముఖ్యమైంది. కారణం ఏంటంటే ఇప్పటిదాకా నేను అంటే రకరకాల జోనర్స్, అసలు ఒక సినిమాకి సంబంధం లేకుండా రకరకాల జోనర్స్ చేస్తూ వస్తున్నాను. కృష్ణవందే జగద్గురు నుంచి ఇప్పటిదాకా 75% సక్సెస్ రేట్ ఉంది నాకు. కృష్ణవందే జగద్గురు కానివ్వండి, మళ్ళీ రాని రోజు, గోపాల, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150, సైరా, ఇట్లా అన్నీ. అయితే అన్నీ కూడా మాస్ మెచ్చిన క్లాస్ సినిమాలు. ఒక మాస్ సినిమా వస్తే క్లాస్ మెచ్చేట రాయగలను అనే నమ్మకం నాకు ఉందండి. క్లాస్ కూడా మెచ్చే ఓ మాస్ సినిమా నేను రాయగలను. ఎప్పుడు వస్తుంది ఇలాంటి సినిమా? ఒక్క మాస్ సినిమా వస్తే బాగుండు అని చెప్పి మన ఖడ్గం సినిమాలో కనుక ఒక ఛాన్స్ అన్నట్టు ఒక్క మాస్ అని ఎదురు చూస్తున్న టైంలో గోపీచంద్ గారు నాకు ఈ కథ చెప్పారు. థ్యాంక్ యూ. కథ చెప్పగానే అద్భుతం, షూర్ షాట్, గన్ షాట్, నో డౌట్ సూపర్ హిట్ అని చెప్పానండి. ప్రొడ్యూసర్ గారు నాకు కాల్ చేసి, సాయి గారు మీరు కరెక్ట్గా చెప్తారు, చెప్పండి కథ ఎలా ఉందని అడిగారు. అడిగినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, సార్ ఈ సినిమా ఆడకపోతే నా లైఫ్లో ఇక అభిప్రాయాలు చెప్పడం మానేస్తానని చెప్పాను నేను. మా నమ్మకాన్ని నిజం చేసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకు ఇంత గట్టిగా నమ్మానంటే, ఇప్పుడు నేను యాక్చువల్గా వైజాగ్ బయలుదేరి వస్తున్నప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి అబ్బా ఎంత బాగుందండి, అసలు సినిమా అసలు ఎక్కడ చూసినా కూడా క్రాక్ అంటున్నారు, క్రాక్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు నేను సినిమాలు చాలా తక్కువ చూస్తానండి, ఏముంది ఈ సినిమాలో అని చూడటానికి వెళ్ళాను నేను.
బాగుందనిపించింది. కానీ ఏముందో నాకు అర్థం కాలేదు. మళ్ళీ చూడాలనిపించింది, మళ్ళీ చూశాను. కానీ ఎందుకు చూడాలనిపించిందో కూడా అర్థం కాలేదు అన్నాడు. ఏమన్నా మీకు చూడాలనిపించింది కదా, చాలు కదా అన్న. కాదు సార్, అసలు ఎందుకు చూడాలనిపించిందో చెప్పండి ఒకసారి, అసలు ఏంటి ఏముంది ఆ సినిమాలో అని అడిగారండి. వచ్చేసారు మాస్ మహారాజా రవితేజ గారు. వెల్కమ్ వెల్కమ్. క్రాకిఫైడ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చేసారు పోతరాజు వీరశంకర్. మరొకసారి సక్సెస్ మీట్ కి స్వాగతం. వెల్కమ్ రవితేజ గారు. ఆయన స్టేజ్ మీదకి వస్తారు, మాట్లాడతారు కొద్దిసేపు. సాయి మాధవ్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. అలా ఏముందో చెప్పండి సార్ ఈ సినిమాలో, ఎందుకు ఇలా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అని చెప్పేసి అడిగాడు ఆయన. సార్ నాకు ఫ్లైట్కి టైం అయిపోతుంది, మళ్ళీ మాట్లాడుకుందాం నేను సార్ అని చెప్పేసి నేను వెళ్తుంటే, కాదండి పర్లేదు చెప్పండి అంటే, సక్సెస్ మీట్కి వెళ్తున్నానండి అక్కడ చెప్తానని చెప్పా. ఎందుకు ఇంత గట్టిగా ఈ సినిమాని నమ్మాము అంటేనండి, సహజంగా ఒక మాస్ సినిమాకి కథ రాసుకునేటప్పుడు నేల విడిచి సాము చేస్తూ ఉంటాం. ఆ క్యారెక్టర్స్ కానీ కథ కానీ సహజంగా చాలా వరకు నేల మీద ఉండవు. కానీ ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ నేల మీద ఉంటాయండి, కథ నేల మీద నడుస్తూ ఉంటుంది. మన కళ్ళ ముందు ప్రతిరోజు మనకు కనిపించే క్యారెక్టర్స్. మా సినిమాలో ఇలా జరగటం అనేది చాలా రేరుగా ఉంటుందండి. మనం పోలీస్ స్టేషన్లో ఇంకా చెప్పాలంటే మన సినిమాలో సహజంగా పోలీసులందరూ చాలా అసహజంగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలో ఎంత సహజంగా చక్కగా గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని సినిమాకి వెళ్ళిన ఒక కానిస్టేబుల్ కనిపిస్తాడు, వాళ్ళకి తోడుగా వెళ్ళిన ఇంకో కానిస్టేబుల్ కనిపిస్తాడు. చక్కగా ముగ్గురు కూర్చొని పాప్కార్న్ తింటూ సినిమా చూస్తూ ఉంటారు. రిటైర్డ్ అయిపోయాయని బాధపడుతున్న ఒక కానిస్టేబుల్ కనిపిస్తాడు. సహజంగా మన సినిమాల్లో బ్యాంక్ ఉద్యోగులు బడిపంతుళ్ళు మాత్రమే రిటైర్డ్ అయిపోయి బాధపడుతూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. పోలీసులు మనుషులు కదా, వాళ్ళు రిటైర్డ్ అయిపోతే బాధ ఉండదండి. ఈ సినిమాలో అంత సహజమైనటువంటి పాత్రలు ఉంటాయండి. రెండు, సహజంగా హీరో పోలీస్ అయితే ఆ స్టేషన్లో ఆయన ఒక్కడే బలంగా ఉంటాడు, పాజిటివ్గా ఉంటాడు. మిగిలిన పోలీసులందరూ కూడా అయితే అవినీతి పరులో లేకపోతే అసమర్థులు అవుతుంటారు. కానీ ఈ సినిమాలో ఇద్దరు ముగ్గురు తప్ప పోలీసులు అందరూ బలంగా ఉంటారండి. ప్రతి పోలీస్, కానిస్టేబుల్ దగ్గర నుంచి కమిషనర్ దాకా, ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా ప్రతి క్యారెక్టర్ పాజిటివ్గా, ప్రతి క్యారెక్టర్ బలంగా ఉంటుంది ఈ సినిమా. అందుకే నేనంట, హీరోని పోలీస్ చేసిన సినిమాలు చాలా ఉంటాయండి. పోలీస్ని హీరో చేసిన సినిమా క్రాక్. పోలీస్ని హీరో చేసిన సినిమా అండి. అలాగే ఇంకొకటి, ఈ మధ్యకాలంలో ఫిమేల్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ చాలా తగ్గిపోతూ వచ్చింది సినిమాల్లో. ఈరోజు సీరియల్స్ వదిలిపెట్టి సినిమా థియేటర్కి వచ్చి ఆడవాళ్ళు కూడా సినిమా చూస్తున్నారండి. కారణం ఏంటంటే ఫిమేల్ క్యారెక్టర్స్ అన్నీ బలంగా ఉన్నాయి ఈ సినిమాలో. శృతి హాసన్ గారి క్యారెక్టర్ తీసుకోండి, జయమ్మ క్యారెక్టర్, వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టర్, ఏమి క్యారెక్టర్ అది, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. అసలు ప్రేమించేశారు ఆ క్యారెక్టర్ని అందరూ.
కటారి సీను భార్య క్యారెక్టర్ కూడా అసలు బలంగా ఉంటుందండి. సో ఉన్న 3 ఫిమేల్ క్యారెక్టర్స్ కనిపిస్తే 3 ఫిమేల్ క్యారెక్టర్స్ బలీయంగా ఉన్నాయి సినిమాల్లో. ఏ క్యారెక్టర్ లేకపోయినా కూడా కథ నడవదు. సినిమా ఊరికే చూడరు కదండి జనం. ఒక మాస్ సినిమా ఇంత సహజంగా, ఇంత న్యాచురల్గా ఫిమేల్ క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, నేల మీద నడుస్తూ నేల విడిచి సాము చెయ్యకుండా చేసి ఇంత పెద్ద హిట్ అయిందండి. ఎన్ని కారణాలు ఉన్నాయి ఈ సినిమా హిట్ అవడానికి కారణం. ఊరికే సినిమా చూడండి. ఇంత మంచి సినిమాకి, ఇంత మంచి హిట్ని, ఈ హిట్లో నాకు కూడా ఒక షేర్ ఇచ్చి నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన, నన్ను సెలెక్ట్ చేసుకున్నటువంటి గోపీచంద్ గారికి ముందు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి సినిమా చేసినటువంటి మధు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. రైటర్గా నన్ను ఒప్పుకొని నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి హీరో గారు రవితేజ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాని హిట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. చివరగా ఒకే ఒక మాట, 9 నెలలుగా ఇంట్లో కూర్చొని క్రాక్ వచ్చేసింది. ఈ దెబ్బకు వదిలిపోయింది. అందుకే చెప్తా అండి, బ్లాక్ బస్టర్లు బోల్డ్ ఉంటాయి, ఇది క్రాక్ బస్టర్. థ్యాంక్ యూ. Thank you so much. Good evening, all the fans. Congratulations on a big blockbuster crack. Madhu Garu, Gopichand Garu. Ravi Teja sir, I know you don't like to be called sir, but you're the most hard-working hero I have worked with. And Crack is a big hit, and Khiladi will also be a hit. Thank you. Hello, Isaac. How's everyone? I have been seeing and beaming with this entire auditorium louding whenever Sir came. But it's quite evident that Crack has cracked the screens and the cinemas. So super proud of this film and to the entire team. Congratulations. And I'm super excited and stoked to be a part of the next film. Ravi Teja sir, as Sir said, without a doubt, the most hardworking. What a fun person to shoot with, and I'm so excited to see what you guys react to the next film, which is Khiladi. So thank you so much. Thank you, sir. Thank you so much for being here. Thank you. అందరికీ నమస్కారం. మళ్ళీ నేను గోపిచంద్ డైరెక్షన్లో ఫస్ట్ రవితేజ యాక్ట్ చేసిన సినిమా డాన్ సీను, తర్వాత బలుపు, ఆ తర్వాత హ్యాట్రిక్. క్రాక్ సినిమా నిజంగానే ఈ కోవిడ్లో జనాలు థియేటర్కి వచ్చి నిజంగా మా మీద చూపించిన మీ ప్రేమని, మీ అభిమానాన్ని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే గత 9 నెలల నుంచి ఇంట్లోనే అందరం లాక్డౌన్లో ఉండిపోయాం. జస్ట్ ఇదేదో అలా వచ్చి వెళ్ళిపోతుంది కదా అనుకున్నాం, కానీ ఇది మనతో పాటు 1 సంవత్సరం పాటు సంసారం చేస్తుందని మనకు కూడా తెలియదు. సో మనం కూడా దానికి అలవాటు పడ్డాం. అండ్ అయినా సరే థియేటర్కి వచ్చి ఈ క్రాక్ని ఇంత పెద్ద హిట్ ఇచ్చారంటే ద క్రెడిట్ గోస్ టు విశాఖ ప్రజలు అండ్ అలాగే 2 రాష్ట్రాల ప్రజలకి మేము రుణపడి ఉంటాం. సో ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వగానే మేము ఒక 50% ఉంటారేమో అనుకున్నాం. అలా కాకుండా 100% థియేటర్లో వచ్చి ఈ సినిమాని ఇంత సక్సెస్ ఇచ్చినందుకు నిజంగా చాలా ఆనందిస్తున్నాను. ఈ హ్యాట్రిక్ ఇలాగే మళ్ళీ నేను గోపిచంద్ డైరెక్షన్లో ఇంకా కంటిన్యూ అవ్వాలని, అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు మా రవి కిలాడి అనే ఒక సినిమాతోటి వైజాగ్ రావడం జరిగింది. బాగా కలిసి వచ్చింది అబ్బాయి రవి, నీకు కిక్కు హిట్టు, ఇప్పుడు క్రాకు హిట్టు, నెక్స్ట్ కిలాడి హిట్టు, ఇలా హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ వెళ్తూనే ఉండు. ఎందుకంటే రవితేజ అంటే యూత్కి చాలా ఇష్టం. ప్రతి వాళ్ళు నాలో ఒక రవితేజ ఉన్నాడు అని అనుకుంటారు. ఎస్, సో ఈ అవకాశం కల్పించిన మధు గారికి, అలాగే మా అమ్మిరాజు, ఆఫ్టర్ లాంగ్ టైం తను ఇంత అద్భుతమైన సినిమాలో తను కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఉంటాం. అలాగే సముద్ర గని గారు, మా రామ్ లక్ష్మణులు, మా కెమెరామెన్ గారు, అలాగే మా ప్రకాష్ గారు ఆర్ట్ డైరెక్టర్ గారు, ఇక హీరోయిన్ శృతి హాసన్, అండ్ అలాగే దీంట్లో వరలక్ష్మి గారు, శరత్ కుమార్ గారు కూతురు. ఆ అమ్మాయి కూడా
చూడటానికి చాలా చిన్న పిల్లలాగా ఎంత ఉంది. ఆ స్క్రీన్ మీద చూస్తుంటే నిజంగా చాలామందికి సో అలా వేసేసింది ఆ అమ్మాయి. సూపర్. సో ఎవరైతే టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించారో అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించిన విశాఖ ప్రజలకి, అలాగే మా డైరెక్టర్ గారికి, మా నిర్మాతలకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ముందు రవిప్రకాష్ గారు ఒక 2 మాటలు, రవిశంకర్ గారు 2 మాటలు మాట్లాడేస్తారు. సో ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆఫ్టర్ కరోనా అందరిలో జోస్ నింపినటువంటి క్రాక్ మూవీ. ఇందాకలా ఆయన ఎవరో చెప్పినట్లుగా ప్రతి వ్యక్తిలోని రవితేజ ఉంటారని ఫీల్ అవుతారు, ఆలీ గారు. సో రవితేజ గారు అంటే నో నాన్ సెన్స్ హీరో, అందరికీ ఇష్టపడిన హీరో. మాస్లు మళ్ళీ చాలా బాగా ఈ సినిమా హిట్ అయినందుకు టీం అందరికీ పేరు పేరున డ్రీమ్ షెల్టర్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఫంక్షన్ వైజాగ్లో జరగడం మా అదృష్టం, మా మాస్ రాజా గారితో జరగడం అదృష్టం. నెక్స్ట్ కిలాడి మూవీ కూడా ఇక్కడే చేయిస్తాను. థ్యాంక్ యూ, గుడ్ లక్. అందరికీ నమస్కారం. నాకు అంత తెలుగు రాదు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. బట్ అప్పుడే ఐఎమ్ ట్రైంగ్ టు మేనేజ్. చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈ సినిమాకి ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పాలంటే అది రావణ ఫ్యాన్స్ అందరికీ. ఫస్ట్ థ్యాంక్స్, బెస్ట్ థ్యాంక్స్ అందరికి చెప్పాలి. తర్వాత వాళ్ళ థ్యాంక్స్ టు యాక్చువల్లీ తమన్. హీ ఓన్లీ ఇంట్రడ్యూస్ మీ టు గోపి గారు. సో థ్యాంక్ యూ తమన్. అండ్ బస్ స్టాండ్ ఫైట్ థ్యాంక్స్. నా కోసం ఒకసారి రండి, కొంచెం ట్రాన్స్లేషన్ చేయాలి మీరు రండి. మీ గురించే మాట్లాడుతున్నాను నేను. yes తమన్ గారు ఆన్ స్టేజ్. తమన్ గారు కొంచెం మాస్క్ తీయరా ప్లీజ్. ఒకసారి మీరు వాసన ఇస్తానంటే నేను మాస్క్ తీస్తాను ఇప్పుడు. అమ్మిరాజు గారు ఈజ్ ఇన్వైటింగ్ తమన్ గారు ఫర్ ది సక్సెస్ సెలబ్రేషన్స్. అదే ఐ వాజ్ సేయింగ్ థ్యాంక్స్ టు యూ డార్లింగ్. నీకు ఫస్ట్ థ్యాంక్స్ నేను చెప్పాలి కదా. నేను యూ ఇంట్రడ్యూస్ మీ, ఐ విల్ బీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దట్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. డెఫినెట్లీ క్రాక్ will be a crown in my career. I'm very, very thankful to everybody. Big thanks to Ravi sir. Thank you so much, sir. Your energy is what the film is today. My energy where, sir? Asal. And thanks to all the other technicians. Most importantly, Prakash sir. Without him, this film is like nothing. Thank you so much, sir. And Ram Lakshman Masters. ఎక్కువ మాట్లాడాలి ఇద్దరి గురించి. యాక్చువల్గా ఒక టెక్నీషియన్, ఒక కెమెరామెన్కి ఏం కావాలో అది వాట్ ఎవర్ ద కెమెరామెన్ నీడ్స్, హీ గివ్స్ దట్ స్పేస్ అండ్ హీ వర్క్స్ విత్ ఇన్ దట్. సో ఇలాగా ఒక టెక్నీషియన్ చూడాలంటే చాలా డిఫికల్ట్ సార్. వెరీ వెరీ హ్యాపీ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ ఫిల్మ్లో ఎక్కువ నేను ట్రావెల్ చేసింది ఏదో బాగా ఒక కనెక్ట్ అయినది మన సముద్రవేణి సార్తో, కడారి కృష్ణ. ఏదో క్యారెక్టర్ మీద నాకు ఒక లవ్ వచ్చింది. థ్యాంక్ యూ నా, ఇట్స్ యువర్ పర్ఫార్మెన్స్ దట్ మేడ్ మీ షూట్ ఆల్ దిస్. థ్యాంక్ యూ వరు ఫర్ ద ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మధు సార్. థ్యాంక్ యూ అమ్మిరాజు సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈవెన్ ఇఫ్ ఐ మిస్ సమ్వన్, సారీ. థ్యాంక్ యూ సో మచ్. కొత్త మేకు శానిటైజ్ చేసి మరీ తీసుకొచ్చాము. ఈ మేక్ నా లైఫ్నే చేంజ్ చేసిన మేక్, సినిమా కెరీర్లో కూడా. అందరికి నమస్కారం అండి. ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద హిట్ దేవుడు మాతో ఉన్నాడు. ఐ వెరీ హ్యాపీ. డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. గోబినా నా ఏదీ చేయలేదు, బ్లాంకా ఇలాగే వెళ్ళిపోయాను. నన్ను కడారి కృష్ణంగా మార్చి మీ ముందుకు నిలిపించినది అన్న గోబినా చాలా థ్యాంక్స్ అన్న. విష్ణు తమ్ముడు కెమెరా వచ్చి లవ్ చేసు, ఫైట్ చేసు,
అన్నీ ఎక్స్ట్రాడినరీ కెమెరా వర్క్. ఆర్ట్ డైరెక్టర్ సార్, థ్యాంక్స్ సార్. మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్స్, లవ్ యూ మాస్టర్స్. మాతో పాటు పని చేసిన ప్రతి ఒక్కొక్క టెక్నీషియన్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఆర్టిస్ట్ అందరికి చాలా థ్యాంక్స్. జయమ్మ, ఎక్స్ట్రానరీ కో ఆర్టిస్ట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రవీనాకి చాలా థ్యాంక్స్. 11 years అయింది రవీనాతో ట్రావెల్ స్టార్ట్ అయింది. రవీనాకు ముందుకు నిలిచి డైలాగ్ చెప్పగానే సడన్గా కడారి కృష్ణ అవుట్ అయిపోయి సముద్రకని వచ్చేసాడు. అన్న అలా సాఫ్ట్ అయిపోయాడు. అప్పుడు అన్న చెప్ప పైకి పైకి రా. అన్న ఇచ్చిన ఎనర్జీ ఇప్పుడు కాదు, ప్రతి ఒక్కొక్క సెకండ్ అన్న ఇచ్చిన ఎనర్జీ లోపల ఉంది. లవ్ యూ నా, లవ్ యూ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీటింగ్లో నెక్స్ట్ సక్సెస్లో మీట్ చేద్దాం. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన మీకు ప్రతి ఒక్కొక్కరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు తమన్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్స్ టు Ramjo sir for writing the lyrics so beautifully. And Gopi sir, hearty congratulations for the resounding success of Crack. And Raviteja sir, I'm a big fan of your acting and your dialogue delivery, and I'm so happy to have sung for you in this movie. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ముందుగా క్రాక్ టీమ్ మొత్తానికి కూడా సూపర్ కంగ్రాచులేషన్స్. హ్యూజ్ కలెక్షన్స్తో అందరినీ థియేటర్స్కి రప్పించుకుంటుంది. మాస్ మహారాజ్ రవితేజ గారు, గోపీచంద్ గారు, తమన్ గారి ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ అండ్ బీజిఎం, ఇంకా ఇతర క్యాస్ట్ అంతా కలిసి ఈ సినిమాని ఎంత మెస్మరైజ్ చేశారో మనందరికీ తెలుసు. ఈ సినిమాలో ఈ పాటని ఒరిజినల్గా పాడే అవకాశం మా ముగ్గురికి ఇచ్చినందుకు తమన్ సార్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ గోపి గారు, రవితేజ గారు కాంబినేషన్లో వచ్చిన డాన్ సినితో నాకు మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తమన్ గారు, గోపీచంద్ గారు కాంబినేషన్లో వచ్చిన ఈ క్రాక్ సినిమాలో ఈ పాటతో కూడా మంచి పేరు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ తమన్ గారు. అందరికీ నమస్కారం. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. తమన్ గారు నాకు సినిమా ఇండస్ట్రీలో మంచి కిక్ ఇచ్చే ఎంట్రీతోని ఇప్పుడు మొత్తం మైక్ మొత్తం నాకు ఇచ్చేసాడు ఈ సాంగ్తోని. భూమ్ బద్దలైపోయింది ఈ సాంగ్తోని. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. చాలా సంతోషంగా ఉంది నాకు. అండ్ మాస్ మహారాజా గురించి చెప్పాలంటే నా చిన్నప్పుడు నేను మాస్ మహారాజా రవితేజ అంటే గుర్తొచ్చేది చూపులతో గుచ్చి ఆ పాట గుర్తొస్తుంది ఆయనను తలుచుకుంటే. సో చాలా సంతోషం. ఆ పాట ఇంకా చాలా పాటలు. మీ కిక్ సినిమా కిక్ అయితే పీక్స్, ఇంకా దానికి కూడా తమన్ గారే మ్యూజిక్. ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరదు ఆ సినిమా. అండ్ గోపిచంద్ మల్లినేని గారి గురించి చెప్పాలంటే ఆయన దగ్గరుండి ఈ సాంగ్ పాడించారు నాతోని. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మూవీస్ ఎమోషనల్ కానీ, ఫైట్ కానీ, ఫ్యామిలీ పరంగా చూసేటువంటి మూవీస్ మీ మూవీస్ చాలా మంచిగా ఉంటాయి. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషలీ మా శ్రీకృష్ణ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రాక్ టీమ్ అందరికీ నేను కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నా ఈ సందర్భంగా. స్పెషల్ మెన్షన్ టు అప్సరా రాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు తమన్ గారు, రవితేజ గారు, గోపీచంద్ గారు, ఆల్ ద క్రూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కిక్ ఇచ్చాడు ఆయన. లైఫ్లో ఆయన ఇచ్చిన కిక్ 126 సినిమాలు అయిపోయింది. వావ్! మాది మామూలు కిక్ కాదు. మళ్ళీ మిరపకాయ ఇచ్చారు, కొంచెం కారం వేశారు. అంటే ఉప్పు ఎక్కువ అయిపోయింది, కొంచెం కారం కూడా వేసుకొని మిరపకాయ ఇచ్చారు. దాని తర్వాత మా బావ వచ్చి ఇంకో కొంచెం బలుపు ఇచ్చాడు. ఈరోజు మా క్రాక్ అంటే ఈ సినిమాకి వచ్చి టైటిల్ ఎంత ఇంపార్టెంట్ అనేది, అంటే రవితేజ గారికి ఒక టైటిల్ దొరికితే అదో పండగే. సో ఈ క్రాక్ అనే టైటిల్ అందరినీ సెట్ చేసింది, మూడ్ని. ఓ క్రాక్ అంటే ఏంటి, దాన్ని డీకోడ్ చేయడానికి అందరం పనిచేసాం. సో గోపికి అంటే ఎప్పటి నుంచో నేను గోపికి కోరుకుంటున్నాను తనకు ఒక మంచి టెక్నికల్ టీం దొరకాలి అని. బికాస్ తనకి ఎన్నో ఆశలు ఉన్నాయి, తన మనసులో ఎన్నో దాచుకుని ఉంటాడు. తను మాట్లాడలేడు, బట్ ఈ సినిమాలో అన్నీ చేసి చూపించాడు. సో గోపి ఇక్కడ రా, నువ్వు ఫస్ట్ కమ్ హియర్.
అంటే ఫన్ ఎంత అయిపోయింది, ఇప్పుడు లెట్స్ బీ లిటిల్ ఎమోషనల్. అంటే సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ముందరే చెప్పాను, సక్సెస్ లేకపోతే ఫిలిం నగర్ రైటే తీసుకోలేము, నేరుగా పంచగూట అలా హైటెక్ సిటీ వెళ్ళిపోవాల్సిందే. రైట్ వెళ్ళడానికి కూడా ఆలోచిస్తాం. సో 2021 మా స్టార్ట్కి, ఈ సినిమా స్టార్ట్కి తను ఎన్నో రాత్రులు ఇండిగో స్టాఫ్ లాగా హైదరాబాద్ చెన్నై తిరుగుతూనే ఉన్నాడు గోపి. నిజంగా చెప్తున్నాను, ఇండిగో స్టాఫ్ కూడా అంత తిరిగి ఉండరు, ఇతను తిరిగాడు మొత్తం ఇండిగోలో. బాగా ఫ్లైట్ ఎక్కుతున్నా, వెళ్తున్నా. నాకు బెంగగా ఉండేది. తనకి ఇమ్యూన్ ట్యాబ్లెట్లు ఇచ్చి, తనకి మాస్కులు ఇచ్చి, తనకి షీల్డ్లు ఇచ్చి, అసలు ఎంతో తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈ సినిమా నిజంగా తెలియదు, మీరందరూ నిజంగా అసలు మీరు బీ బోర్ హెడ్ టు యూ. నిజంగా మీరు యూ మేడ్ దిస్ హిట్ ఫర్ అస్. నిజంగా చెప్తున్నాను, ఎన్నో డౌట్స్లు ఉండింది మా వాళ్ళకి, అంటే రిలీజ్ అవుతే జనాలు వస్తారా థియేటర్కి అని. అయితే నిజంగా మా పండగని 5 రోజుల ముందరే మాకు చూపించేశారు. సో దీనికైనా మేము మీకు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పుకోలేము. ఇంకా అంటే ఈ సినిమా ఆర్ఆర్ చేసేటప్పుడే అనుకున్నాం, ఈ లాస్ట్ 8 నెలలుగా మూసేశారు అన్ని థియేటర్లు. సో ఈ సినిమా వచ్చిన తర్వాత అనుకున్నాను, బావా స్పీకర్కి పట్టిన దుప్పులన్నీ లేస్తాయి ఈ సినిమాకి వచ్చిన వెంటనే. అందుకని మామూలు సౌండ్ ఇవ్వలేదు థియేటర్లో. సో ఫస్ట్ లేచినవన్నీ కొంచెం డస్ట్ వచ్చింది అన్ని స్పీకర్ నుంచి, అన్ని డిటిఎస్ థియేటర్ల నుంచి. సో అలా ఈ సినిమాకి నాకు అంత స్పేస్ ఇచ్చి నాకు నమ్మకం ఇచ్చాడు గోపి అనేవాడు. తమను చూసుకుంటాడు అని ఒక నమ్మకం. తను ఎడిటింగ్ రూమ్లోనే హీ మేడ్ ద స్పేస్. తను స్పేస్ ఇవ్వకపోతే నేను ఎక్కడ మ్యూజిక్ చేసుకోవాలి. సో ఐ డోంట్ గెట్ ద స్పేస్. సో నాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఇచ్చాడు, నువ్వు ఆడుకో బావా, ఇది నీ ప్లేసు, దీన్ని లేపు, నువ్వు సినిమాలో ఎంతైనా లేపని. సో ఇతను పెట్టుకున్న నమ్మకమే నన్ను పనిచేయించింది. దాని తర్వాత దీని వెనకాల నేను చెప్పాను కదా, కిక్ ఫస్ట్ సినిమా, క్రాక్ 11వ సినిమా, 1కి ఇంకో +1. నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను రవితేజ గారి సినిమాలు అంటే. నా మనసులో తిక్క ఒక క్రాకు, మెరపకాయ, అసలు నేను ఒక పిచ్చోడిని అయిపోతాను ఆయన అంటే. బికాస్ ఆయన బాడీ లాంగ్వేజ్ పట్టుకోవడం చాలా ఇష్టం. అందరూ మీరు ఆయన 6 అడుగులే చూస్తారు, ఆయన కింద ఇంకో 6 అడుగులు ఉంటాడు కాలు కింద, 6 అడుగులు నేను చూస్తాను. సో ఆయన ఏంటి, హౌ ఐ షుడ్ డిజైన్ సాంగ్స్ ఫర్ హిమ్ అనేది, ఇట్స్ నాట్ ఈజీ. సో థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఈ ఆపర్చునిటీకి. అంటే యూ డోంట్ నో, ఆపర్చునిటీ ఈజ్ వెరీ వెరీ బిగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు నమ్మి 11 సినిమాలు మీతో, అంటే నా ఎక్కువ సినిమాలు చేసిన హీరో మీరే అన్న. సో ఐ రియల్లీ హ్యాపీ, వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ అన్న. ఎంత నమ్మకం పెట్టుకుని ఇచ్చారు మీరు. నిజంగా ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు నిలబెట్టుకుంటాం, కష్టపడతాం మీకోసం. వి లవ్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో గోపి నిజంగా చెప్తున్నానండి, ఇది మొత్తం ఈ సినిమా గోపి కష్టమే. అంటే ఈ సినిమా అంతా గోపి పడిన కష్టాన్నే సినిమా అక్కడ పెట్టింది. తన కంటితోటి నేను చూశాను, బావా ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ బావా అని. ఐ సా హిస్ టీయర్స్. తను హక్ చేసుకున్నప్పుడు తన టీయర్స్ నా షోల్డర్లో పడింది. సో నేను ఇంకా వదిలేసుకున్నా. ఓకే, మేము ఇద్దరం ఫ్యామిలీకి దూరంగా ఉండి దాదాపు ఒక 28 రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండి ఈ సినిమా కంప్లీట్ చేసాం. డిసెంబర్ 12 నుంచి దాదాపు జనవరి 5వ తారీఖు వరకు మేము ఫ్యామిలీని చూడనే లేదు, ఇంటికే వెళ్ళలేదు. తను ఆఫీస్లోనే పడుకున్నాడు. ఎందుకంటే మనం ఎక్కడ ఇన్ని చోట్ల తిరుగుతున్నాం, ఈ కరోనా మనకేమైనా వస్తుందా, మనకేమైనా ప్రాబ్లం వస్తుందా, మన ఇంటి వాళ్ళని చూసుకోగలమా అని చెప్పి ఇద్దరు వి మేడ్ షూర్. ఈయనతో పాటు జీకే విష్ణు, కమ్ టు ది స్టేజ్ డార్లింగ్, కమ్. అంటే ఈ సినిమాకి అసలు మాకు అంత పెద్ద సైజ్ ఇచ్చాడు ఇతను అసలు మామూలు మనిషి కాదు. మెర్సల్, బిగిల్, అసలు ఎన్నో అసలు నేను నిజంగా అసలు మా గోపి ఇలా జీకే విష్ణు చేస్తున్నాడు బావా అన్న వెంటనే ఇంకా నా ఐడియాలజీ టువర్డ్స్ ద ఫిల్మ్ మార్చేసుకున్నాను. నా పాత కంప్యూటర్లన్నీ తీసి కొత్త కంప్యూటర్లన్నీ కొనుక్కున్నాను. బికాస్ ఒక టెక్నీషియన్కి మనం ఇచ్చే మర్యాద, తన విజువల్ ఇంత కష్టపడి తీసాడే, దానికి నేనేం చేయగలను, ఏం న్యాయం చేయగలను, హౌ కెన్ ఐ బ్యూటిఫై ఇట్. సో థ్యాంక్స్ టు జీకే విష్ణు ఫర్ ద ఫెంటాస్టిక్ విజువల్స్. అంటే నేను చూస్తున్నాను, జనరల్గా కెమెరామెన్కి ట్వీట్లే రావు, ఎవరు ట్వీట్లే పెట్టరు. ట్విట్టర్లో చూస్తే జీకే విష్ణు, ఇన్ ద షార్ట్ సూపర్, దిస్ షార్ట్ ఎక్స్ట్రాడినరీ, దిస్ లైటింగ్ ఎక్స్ట్రాడినరీ. అసలు పిచ్చెక్కిపోయింది నిజంగా. అసలు కెమెరామెన్కి ఇంత పెద్ద పేరు వచ్చింది ఈ సినిమాకి, నాకు చాలా సంతోషంగా ఉంది. బికాస్ తను కూడా ఆయన చెన్నై వదిలేసుకొని తను హైదరాబాద్కి వచ్చి ఎన్నో స్కెడ్యూల్స్, అంటే లాక్డౌన్ ముందర వరకు, లాక్డౌన్ అయిన తర్వాత డిఐలో కానీ చాలా కష్టపడి పనిచేశాడు. సో థ్యాంక్ యూ జీకే, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మై బావా. యూ మేడ్ హిమ్ ప్రౌడ్ పర్సన్ టుడే.
ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ గై. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. చాలా కష్టపడ్డాడు గోపి సినిమాకి, చాలా చాలా కష్టపడ్డాడు. అంటే నేను ఇంకో 5 నిమిషాలు మాట్లాడితే నేను ఏడ్ చేస్తాను. అందుకే 10 ఫ్లైట్ బుక్ చేసుకుని నేను బయలుదేరుతున్నాను. బికాజ్ నేను డిటిఎస్ స్టూడియోలో మాకు అంటే మాది క్లోజ్డ్ రూమ్స్ కదా, మాకు ఎక్కువ గాలి ఉండదు, లోపల ఏసీ ఉంటుంది. సో బట్ చాలా కష్టం పనిచేయడం, మాస్కులు షీల్డ్ వేసుకుని చాలా పనిచేయడం చాలా కష్టం. కొంతసేపు అయిన తర్వాత ఇరిటేషన్ వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది, చాలా విషయాలు ఉంటాయి. బట్ నా తోడు ఉండి నా కోసం కష్టపడ్డాడు బావా. చాలా థ్యాంక్స్ బావా, నిజంగా యూ మేడ్ ఇట్. ఈ సక్సెస్ టోటలీ నీకే బావా. యూ డిజర్వ్ దిస్ సక్సెస్. ఈ సినిమా ఇంక నుంచి కుమ్మే అంతే, నువ్వు కుమ్మేసే అంతే. సో రవితేజ గారు చెప్పాలి, ఎంతమందికి ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు. నేను ఆయన ఎప్పుడూ అదే చెప్తాను, ఎప్పుడూ ఐ ఫీల్ ప్రౌడ్. నన్ను వదిలేండి, నాట్ అ మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో డైరెక్టర్స్కి ఈస్ గివెన్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్. నా కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఏం చేస్తున్నాడా. సో ఒక ఇయర్లో ఒక 3 సినిమాలు ఒక హీరోది రిలీజ్ అయ్యేటప్పుడు ఎంతమంది టెక్నీషియన్స్ హ్యాపీగా ఉంటారు, ఎన్నో మంది టెక్నీషియన్స్ హ్యాపీగా ఉంటారు. రవితేజ గారి సినిమా ఫట్టున అయిపోతుంది, 3 నెలల సినిమా అయిపోద్ది, రిలీజ్ అయిపోద్ది. ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తారు ఆయన. సో మీకు తెలియదు ఆయన గురించి చాలా విషయాలు. చాలామంది ఫ్యాన్స్ అడుగుతారు, మీరు రావట్లేదు ఆయన ఆడియో ఫంక్షన్కి, అది ఇది. ఐ లవ్ హిమ్. ఆయన హార్ట్లో ఉన్నాడు, ఆయన ఈజ్ ఇన్ మై హార్ట్. సో మీరు ఎప్పుడు అలా అనుకోవద్దు. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, మై డ్యూటీ. ఈ సినిమా మాకు చాలా ఇంపార్టెంట్ అయిన సినిమా మా ఇద్దరికి, నాకు గోపికి, మా ఇద్దరికి ఉండే ఫ్రెండ్షిప్కి, మా ఇద్దరికి ఉండే రిలేషన్స్కి వెరీ ఇంపార్టెంట్ అయిన ఫిల్మ్. ఐ థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, లిరిక్ రైటర్స్ కొంతమంది రాలేదు. ఈ సినిమా తిరుపతిలో కంపోజింగ్ స్టార్ట్ చేసాం ఫస్ట్ ఇనిషియల్గా. అజర్బైజాన్ అనుకున్నాం, అక్కడ 2 కేసులు వచ్చిందని ఆపేసాం. ఇనిషియల్గా అజర్బైజాన్ వెళ్దాం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మాల్డీవ్స్ అనుకుని, మాల్డీవ్స్ నుంచి కేరళకు వచ్చి, మున్నార్ నుంచి అలా తిరుపతికి వచ్చింది. ఇలా మారి సో తిరుపతిలో ఫస్ట్ సినిమా ఈ సాంగ్ కంపోజింగ్ స్టార్ట్ చేసాం. అక్కడే అన్ని పాటలు పూర్తి చేసాం 1 వీక్ ఉండి. సో థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ అమ్మిరాజ్ గారు అండ్ మధు గారు ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం రియల్లీ బిగ్. అండ్ సముద్రకని గారు, అన్నా ఆల్ ఉంగ సైజ్ అన్న, உங்களை பார்த்தா RR வருது, మిమ్మల్ని చూస్తే RR వస్తుంది, మేమేం చేయలేం, మీరు అలా తీసుకున్నారు అంతే. సో ఎప్పుడు మాకు చెప్పదు థ్యాంక్స్, మీరు యూ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్. అండ్ వరు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు దిస్ ఫిలిం. అంటే నిజంగా జయమ్మ అంటే ఆ క్యారెక్టర్, సి దట్స్ వాట్ యూ హ్యావ్, యూ రియలీ మేడ్ ఇట్. అంటే ద టైం సముద్రకని గారు చెప్పేటప్పుడు జయమ్మని మీరు చంపేయండి అన్నప్పటికీ నాకు 1 నిమిషం షాక్ వచ్చేసింది. ఏంటి అసలు 1 నిమిషం ఈ సినిమాని ఇక్కడ ఎలా చేయాలి RR, ఇక్కడ ఎలా, హౌ షుడ్ ఐ డిజైన్ RR అని 1 నిమిషం క్వశ్చన్ మార్క్ చేసింది. సో యూ లివ్డ్ ఇన్ జయమ్మ వరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ ఫర్ అస్. యూ మేడ్ అంటే యువర్ ఐస్ ఆర్ సో పవర్ఫుల్. The way you made this film, the way you change your look for this film is really hats off for your commitment. You really have a great future ahead, bright future ahead. దాని తర్వాత ఇంకా మా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, వాళ్ళు ఇచ్చిన ఫైట్, వాళ్ళు అసలు జనరల్గా ఫైట్ మాస్టర్స్కి ఎంత అసలు పండగ అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ సినిమాని, అసలు మామూలుగా అర్థం చేసుకోరు. మాస్టర్స్ చాలా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, చాలా థ్యాంక్స్. ఇంకా శివ మాస్టర్ తను చేసిన క్యారెక్టర్ వేటపాలెం బ్యాచ్, మామూలుగా అసలు ఆ రక్తం తాగి పరిగెత్తేటప్పుడంతా అసలు మై డిటిఎస్ స్టూడియోలో పరిగెడుతూ ఉన్నాం ఇటు ఏదో చేయాలి బావాన్ని. దాని తర్వాత సాయి మాధవ్ బుర్రా గారు లిరిక్స్ అంటే లిరిక్సే సార్, మీరు సినిమాకి లిరిక్సే రాశారు, నిజంగా అంత బ్యూటిఫుల్గా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మై సింగర్స్, శ్రీకృష్ణ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ ప్లీజ్. శ్రీకృష్ణ, థ్యాంక్ యూ జీకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీ కళ్ళు ఆల్రెడీ రెడ్ అయింది నాకు తెలుసు, వెళ్ళు. కృష్ణ, సాకేత్, ఎవ్రీబడి ప్లీజ్ కమ్. సింహ రండి. 3 పీస్ సూట్ ఏంటి అంతలోపల కాస్ట్యూమ్. సో వీళ్ళందరూ, కృష్ణ ప్లీజ్ కమ్. ఈ సినిమాకి ఎంతో కృష్ణ డే అండ్ నైట్స్ కష్టపడ్డాడు, తన లిరిక్స్ చూసుకోవడం కానీ. సో ఈ టేక్స్ కేర్ ఆఫ్ మై వాయిస్ మిక్సింగ్ అంతా అనమాట. ఎంతో జాగ్రత్తగా రవితేజ గారిని మనసులో పెట్టుకుని వీళ్ళందరినీ పాడించి వీళ్ళన్నీ మళ్ళీ రికార్డ్ చేయించి అన్నీ చాలా కష్టపడి హీ మేడ్ ఇట్ ఫర్ అస్. థ్యాంక్ యూ శ్రీకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సింహ, థ్యాంక్ యూ సాకేత్, థ్యాంక్ యూ సాయితి, థ్యాంక్ యూ మంగ్లీ గారు, థ్యాంక్ యూ రమ్య.
రమ్య ఒరిజినల్గా ఈ సాంగ్ తనే పాడింది, కోరమీసం సాంగ్. సో షీ డిజర్వ్స్ అ ప్రెషర్ అప్లాస్. రమ్య, థ్యాంక్ యూ రమ్య. మంగ్లీ గారు థ్యాంక్ యూ. సాహితి కూడా బిర్యానీ సాంగ్ తనే పాడింది, ఒరిజినల్గా తనే పాడింది. సో థ్యాంక్ యూ సాహితి. అండ్ సింహ భూమి బద్దలు అతనే పాడాడు ఒరిజినల్గా. థ్యాంక్ యూ సింహ. సాకేత్ ఇప్పుడు ఒరిజినల్గా పాడావు చాలా. అండ్ హనుమాన్ చాలా మంచి వెరీ గుడ్ టాలెంటెడ్ క్రికెటర్ కూడా, అక్కడే వీ గాట్ కనెక్టెడ్. మంచి క్రికెటర్, అలా బౌలింగ్ వేస్తే బాగా స్వింగ్ అవుతుంది. సో స్వింగింగ్ సింగర్ అనమాట ఆయన. సో థ్యాంక్ యూ హనుమాన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ మై మ్యూజిషియన్స్ ఐ థ్యాంక్ మా అసిస్టెంట్స్ సీను, మణి, ఓషో, వీళ్ళందరూ, రాజు, వీళ్ళందరూ మాస్కులు షీల్డ్ వేసుకుని మమ్మల్ని షీల్డ్ చేసుకుంటూ మమ్మల్ని కాపాడుతూ జాగ్రత్తగా ఇన్ని రోజులు చూసుకున్నారు. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్. వి బో మై హెడ్. థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ గివింగ్ అస్ అ గ్రేట్ స్టార్ట్. అంటే మీరు ఇచ్చిన స్టార్ట్ చాలా ఇండస్ట్రీకే చాలా హోప్ ఇచ్చిన ఒక ఈ క్రాక్ అన్నమాట. యూ క్రాక్డ్ ద వైరస్, అంతే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను రైటర్గా చాలా సినిమాలు చేశాను, డైరెక్టర్గా కూడా చేశాను. కానీ గోపీచంద్ మల్లేని గారి వల్ల నేను ఈ సినిమాలో యాక్ట్ కూడా చేయాల్సి వచ్చింది. అండ్ నేను చేసిన దానికి మీ నుంచి వచ్చే అప్రైజల్స్, మీరు నన్ను అభినందనలు అన్నీ కూడా గోపికే చెందుతాయి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసింది, ఈ క్యారెక్టర్ గురించి ఆలోచించుకుంది, అవుట్ ఆఫ్ ది బ్లూ నన్ను పిలిచి ఈ క్యారెక్టర్ చేయమని అడిగింది, చేయించింది. ప్రతి మూమెంట్ తన వల్లే వచ్చింది. ఇది థ్యాంక్ యూ గోపి ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇంకో విషయం గోపి గురించి చెప్పాలి. నేను ఆల్మోస్ట్ ఒకేసారి మా కెరీర్ స్టార్ట్ చేసాం. ఇన్ని సంవత్సరాల్లో నేను గోపి నుంచి ఒక్క నెగిటివ్ వర్డ్ వినలేదు. తన చెవుల్లోంచి ఒక డిసప్పాయింట్మెంట్ కానీ, తన మాటల్లోంచి ఒక డిసప్పాయింట్మెంట్, తన మొహంలో ఒక బాధ కానీ, ప్రతిరోజు ప్రతి క్షణం కష్టపడాలి అనుకుంటారు. నాకు పూరి జగన్నాథ్ గారు మాట చెప్పాడు, ఒక డైరెక్టర్ సత్తా నిజంగా బయటపడాలంటే కనీసం 5 సినిమాలు చేయాలి అబ్బాయి అతను అని. ఇతను 5వ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి కరోనాని కింద నుంచి పగలగొట్టిన సినిమా అయింది క్రాక్. 6వ సినిమా అనుకుంటారు రవి గారు. అదే 5 సినిమాల తర్వాత వచ్చేది 6 కదా. చిన్న లిరిక్ రాసుకున్నా. అండ్ వన్ మోర్ థింగ్, వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ సముద్రకని గారు, ద పర్ఫార్మెన్స్, టవరింగ్ పర్ఫార్మెన్స్. అది రవితేజ్ గారు ఒక పక్క నుంచి ఎంత నుంచో లాగుతున్నా సరే, ఒకవైపు నుంచి రెండోసారి ఆ టగ్ ఆఫ్ వార్ నుంచే సినిమా పుడుతుంది. ఎప్పుడు విలన్స్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరో అంత గట్టిగా కొట్టాల్సి వస్తుంది. రామలక్ష్మణ మాస్టర్ అంత గట్టిగా కొట్టించాల్సి వస్తే విలన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో తెలుస్తుంది మనకి. ఈ సినిమా ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి సముద్రకని గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎంత పిల్లర్స్గా ఉన్నారో మనందరికీ తెలుసు. అండ్ అన్నయ్య గురించి చెప్పాలి. మీరందరూ రవితేజ అన్నయ్యను వెండి తెర మీద చూశారు. నేను వెలుతురులో చూసా, వెన్నెల్లో చూసా, పగలో చూసా, రాత్రి చూసా. 24 గంటలు ఫ్లాపు, హిట్టు, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ కాకుండా పని గురించి ఆలోచించే వ్యక్తి రవితేజ. 24 గంటలు రేపేంటి, నిన్నటి గురించి ఆలోచించడం నాకు తెలియదు. నిన్నటి గురించి ఆలోచించడం కానీ, నిన్నటి గురించి మాట్లాడటం కానీ కొంచెం నోరు మూసుకో అంటాడు. వద్దు, సొల్లు ఆపే, రేపేంటి. ఆయన సక్సెస్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉందంటే దానికి కారణం థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ ఇన్స్పైరింగ్ అస్, ఫర్ థింకింగ్ అబౌట్ టుమారో అండ్ నాట్ డ్వెల్లింగ్ ఇన్ ద పాస్ట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. మధు గారు, సాయి మాధవ్ బుర్రా గారు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ నన్ను ఎంతో గైడ్ చేశాడు, స్టిల్ సాయి గారు, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంతటి ఘన విజయాన్ని మాకు అందించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తాం. థియేటర్లు బద్దలు కొట్టుకుంటూ వచ్చి పెద్ద హిట్ని మాకు అందించారు. హీరో రవితేజ గారి క్రేజ్ని ఇంతింత ఒట్టడింత అన్న స్థాయిలో 100 రెట్లు ఎక్కువ సక్సెస్ని అందించారు. అలాగే డైరెక్టర్ గోపీచంద్ గారి కథ ఏదైతే చెప్పారో అద్భుతంగా తీశారు. పెద్దలందరూ మాట్లాడారు. ఇంతటి సక్సెస్ని చాలా సినిమాలు, నేను షీల్డ్ సినిమాలు 100 days 175 days సినిమాలు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాను, ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాలో వీరందరితో కలిసి పనిచేయటం, ఇంతటి సక్సెస్లో నేను కూడా భాగంగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కష్టాన్ని వెనక చాలామంది పనిచేశారు. వారందరికీ కూడా ఈ సక్సెస్ మీట్లో కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అమిరాజ్ గారు. నెక్స్ట్, ఎంతోమంది కుర్రాళ్ళ గుండెలు బద్దలు కొట్టేసిన అప్సరా, ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం.
Thank you, everyone, for all the love that I'm getting for Boom Badal. Thank you, Ravi sir. आपकी वजह से सब इतना देख रहे हैं, and then I'm getting the love. So it's all your credit, sir. And thank you, Gopi sir, for giving me such a big opportunity. And I'm getting so much love. It all feels like a dream. So thank you, everyone. Thank you, the entire team. Thank you, Thaman sir, for such a great music. And thank you guys for all the love. Thank you. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆవిడకే ఇస్తున్నాను నేను మైక్. కొట్టేలా ఉన్నారు ఇవ్వకపోతే. వరలక్ష్మి గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రేమకి చాలా 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 థ్యాంక్స్, బికాస్ ఇంత ప్రేమ ఇస్తున్నారు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్. అండ్ లెట్ మీ స్టార్ట్ ఫస్ట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్. మధు గారు, అమిరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా నన్ను పెట్టిన అవసరం. అండ్ నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను, తప్పగా మాట్లాడితే సారీ. రామ్ లక్ష్మణ్ మాస్టర్, మీ ఫైట్లో ఎంత బాగుందంటే నేనే విసిల్ కొట్టి చూశాను సినిమాలో నేను రాత్రి. అంత బాగుండింది, చాలా చాలా బాగుంది. ఆల్ ద ఫైటర్స్ నిజంగా వుల్ఫ్ లాగా పారాడేదంతా చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. దెన్ లెట్ మీ స్టార్ట్ అండ్ గో బ్యాక్ టు ఆల్ ద ఆర్టిస్ట్. శివ మాస్టర్ హూ ఐ వర్క్డ్ విత్ ప్రీవియస్లీ, ரொம்ப ரொம்ப நல்லா இருந்துச்சு சார், சூப்பராக இருந்தீங்க, கிழிச்சிங்க. అండ్ దెన్ లెట్ మీ స్టార్ట్ అండ్ గో బ్యాక్ టు విష్ణు. అందరూ చెప్పారు తమిళ నుంచి మీరు వచ్చారు అని, బట్ ఐ థింక్ క్రాఫ్ట్ అనేది అందరికీ ఒకటే. అండ్ యూ డన్ అ ఫ్యాబులస్ జాబ్. అండ్ బోత్ ఫర్ కాటేరి కృష్ణ అండ్ మీ ఇంకా ఒక లార్జర్ దెన్ లైఫ్ లాగా కనపడింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ లుక్ అమేజింగ్. అండ్ దెన్ లెట్ మీ గో టు తమన్ సార్ హూ హెస్ లెఫ్ట్ ఆఫ్. ఒక సినిమాకి ఆర్ఆర్ లేదంటే ఖచ్చితంగా ఒక సీన్ కూడా బాగుండలేదు. అండ్ అంత బెస్ట్గా ఒక ఆర్ఆర్ ఇప్పుడు కూడా మీరు పైన వచ్చేటప్పుడు మన కాటేరి కృష్ణ థీమే వేశారు, ఒక నిజంగా ఒక గూస్ బంప్స్ వస్తుంది. సో అది చూసి తమన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మై కోస్టార్ సముద్రకని సార్, చాలా రోజులు ఇంకా ఆయనతో పాటు వర్క్ చేయాలని నేను అనుకున్నాను, బట్ ఇప్పుడే ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టార్. బట్ ఐ ఫీలింగ్ స్టిల్ బ్యాడ్ దట్ నన్ను చంపేస్తారో నాకు చాలా ఫీలింగ్ ఉంది. బట్ అండ్ గోపి సార్, ఏం చెప్పాలి మీ గురించి, నాకు ఒక పెద్ద కెరీర్ ఇచ్చినారు తెలుగులో. సో దానికి కోసం చాలా చాలా థ్యాంక్స్. అండ్ జయమ్మకి ఒక లైఫ్ ఇచ్చారు, ఆ లైఫ్ నన్ను పెట్టుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒరే కాకి, నాకు ఇది చెప్పాలి. నాకు ఫస్ట్ రవితేజ సార్ వచ్చి ఇంట్రడక్షన్ అయినప్పుడు తార తప్పటి ఒక సినిమా చేశాను. అప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది, అమేజింగ్ ఎక్సలెంట్ హ్యాట్స్ ఆఫ్ అని రవితేజ అని వచ్చింది నాకు మెసేజ్. అంత ఎక్సైట్మెంట్ నాకు వచ్చింది, బికాజ్ ఇంకొక ఆయన్ని అప్రిసియేషన్ ఇచ్చేకి ఒక పెద్ద మనసు కావాలి, అండ్ అది మీరు చేశారు. సో ఇది టెంప్లెట్ కాదు, ఇది నిజంగా నడిచింది. అండ్ దట్ యాక్చువల్లీ షోడ్ వాట్ అ బిగ్ హ్యూమన్ బీయింగ్ యూ ఆర్. అండ్ నేను సెట్లో వచ్చినప్పుడు అంత కంఫర్టబుల్గా ఉండింది. యూ కెప్ట్ కాలింగ్ అస్ అండ్ ఆల్ సిట్టింగ్ అండ్ చిట్ చాటింగ్, ఈవెన్ దో అన్నిట్లో నైట్ షూట్ చాలా ఉండింది. సో అందరికీ నిద్ర వచ్చేటప్పుడు మీరే పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టార్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ సార్ దట్ మీ గురించి నేను వర్క్ చేస్తానని. అండ్ మెయిన్లీ ద ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ చేసినారు, ఖండితంగా నేను మెయిన్ చేస్తాను. బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ 2 people, రమేష్ అన్న మై మేకప్ ఆర్టిస్ట్ అండ్ శ్రీధర్ మై హెయిర్ డ్రెస్సర్. వీ లేకపోతే నేను ఉండలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఫస్ట్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియలేదు. ఓకే, నేను మాట్లాడే ముందు ఒకసారి స్టన్ శివ మాస్టర్ ఒకసారి మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈ మూవీలో నా అంకుడు క్యారెక్టర్ పనిచేసా. దానిలో ఒక డైలాగ్ ఉంది, తాగింది నీలి కాదు జయమ్మ కాడిగా రక్తం. అలా డైలాగ్కి ఆ గోపి డైరెక్టర్, మన బ్రదర్ గోపి డైరెక్టర్ ఈ మూవీలో మనకు ఆపర్చునిటీ, మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ మాస్ మహారాజా, టోటల్గా 150 మూవీ ఫైట్ మాస్టర్స్ చేశాను ఆల్ ఇండియాలో, எல்லா లాంగ్వేజ్లో. దాంట్లో మనకు నచ్చిన ఒక ఎనర్జెటిక్ ఒక బలుపులు டான்ஸின்னு பலுப்பு மூவியில் ఒక బలుపు మూవీలో ఒక ఇంట్రడక్షన్ యాక్షన్ இருக்கும். அது
మన మాస్ మహారాజా ఇలా ఒక రన్నింగ్ ఉంది. ఒక రన్నింగ్ ఉంది. అప్పటి నుంచి நம்ம రవి సార్ కూడా వర్క్ చేయింది, చాలా సంతోషం. ఈ క్రాక్ మూవీలో ఫస్ట్ మన ఇంట్రడ్యూస్ செஞ்ச தெலுங்கு மூவியில் ஃபஸ்ட்டு இன்ட்ரடியூஸ் ஆக்டராக இன்ட்ரடியூஸ் செஞ்ச டைரக்டருக்காருக்கு ரவி தேஜா சாருக்கு చాలా థ్యాంక్స్. అండ్ రామన్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్. ఆది మూవీ, ఆ జూనియర్ ఎన్టీఆర్ ఆది మూవీలో నా ఫైట్ మాస్టర్. దానిలో அவர் ఇద్దరు క్లైమాక్స్ ఫైట్లో యాక్షన్ செஞ்சாங்க. అప్పుడు నా ఫైట్ మాస్టర్ ఒక యాక్టర్, ఇప్పుడు క్రాక్లో నా యాక్టర్ వాళ్ళ ఫైట్ మాస్టర్. అది చాలా సంతోషం ఉంది. దాని తర్వాత ఫైటర్స్, ఈ ఫైట్లో మన షాట్లో అందరూ సేఫ్టీగా చూశారు. ఫైటర్స్ బద్రి అన్ని ఫైటర్స్కి చాలా థ్యాంక్స్. ఫైటర్స్కి ఓకే. దాని తర్వాత కెమెరామెన్ జీకే విష్ణు. ఈ మూవీలో ఉంది ఎక్స్ట్రానరీ, యూ డన్ జాబ్, సూపర్ ఎక్స్ట్రానరీ. అండ్ మ్యూజిక్ సూపర్ ఉంది, అన్నీ సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు, గాడ్ బ్లెస్ యూ. అండ్ జయమ్మ క్యారెక్టర్ మీరు చెప్పారా, జయమ్మ జయమ్మ అని. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గోపి గారు ప్లీజ్. జయమ్మ ఓకే. సారీ నేను ఒకేసారి ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ ద రైటర్ సార్. థ్యాంక్ యూ, మీరు ఇంత బాగా డైలాగ్ ఇచ్చినారు అండ్ యూ గివెన్ సో మచ్ స్పేస్. ఒక ఫీమేల్కి ఇంత స్పేస్ ఇచ్చిందికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎంత పవర్ఫుల్గా డైలాగ్ ఇచ్చిందికి చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ కంటిన్యూ రైటింగ్ లాట్స్ మోర్ రోల్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ. గోపి మాట్లాడే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఆయన దగ్గర నుంచి మైక్ పాప ఇందాక నుంచి కదా రవితేజ గారికి ఫస్ట్ టైం మాస్ రాజా అనే బిరుదు డాన్స్ సీన్తో వచ్చింది. ఆ డైరెక్టర్ ఇవాళ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ కరోనా, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మాస్ మహారాజాతో చేసింది గోపి. ఇప్పుడు మాట్లాడతారు ఈయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, తర్వాత డిఎస్పి గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ, అలానే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, రెండు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నా. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మా క్రాక్ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మీ అందరికీ జీవితాంతో రుణపడి ఉంటాను. కరోనా తర్వాత థియేటర్ల దగ్గర మా క్రాక్ సినిమా రవితేజ గారి జాతర చూస్తున్నాం, మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాస్ మహారాజ్ రవితేజ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. నా కెరీర్ స్టార్ట్ అయింది, నాకు ఆపర్చునిటీ ఇచ్చింది రవితేజ గారు డాన్ సీను సినిమాతోటి. డాన్ సీను, బలుపు, ఇప్పుడు క్రాక్. ఒక డైరెక్టర్గా నాకు ఎంత స్ట్రెంగ్త్ అంటే ఆయన ఒక బ్రదర్ లాగా నాకు. అంటే నన్ను నమ్మి నాకు వరుసగా 3 సినిమాలు ఇచ్చారు, అది మామూలు విషయం కాదు. డైరెక్టర్స్, ఆర్టిస్ట్ ఆయన. ఇప్పుడు నాకు ఏం కావాలన్నా సరే వెనక నుండి సపోర్ట్ చేసి నుంచునేవాళ్ళు ఆయన. నాకు అంటే ఎమోషనల్గా మాట్లాడతానని చెప్పి నేను చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా రవితేజ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ తమన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఫస్ట్ కథ అనుకున్న తర్వాత ఒక కమర్షియల్ సినిమా చేద్దాం, కమర్షియల్ సినిమాని జెన్యూన్గా చెబుదాం
అని మా రైటర్స్ టీమ్ తోటి నేను వర్క్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ తమన్కి కచ్చప్పంలోనే బావా ఇది ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్, నీకు నీ కళను నిజం చేయడానికి చాలామంది నీకు వెనక సపోర్ట్ కావాలి అని చెప్పి ఫస్ట్ సపోర్ట్ జీకే విష్ణు రూపంలో ఇచ్చారు. జీకే విష్ణు బ్రదర్, కమ్ బ్రదర్, లవ్ యూ బ్రదర్. ఒక డైరెక్టరు ఒక కళ కంటే ఆ కళని నిజం చేసేవాడే కెమెరామెన్. నిజంగా నా కళని ఈరోజు మీ అందరికీ చూపించారు అంటే దానికి జీకే విష్ణు కెమెరా బ్రదర్, లవ్ యూ. తర్వాత మా బావ, ఇప్పుడు మేము ఎంత మంచి ఈ కథకి నాకంటే ఫస్ట్ తమన్ నా అన్ని సినిమాలకి ఒక డాన్స్ ఎందుకు తప్పిస్తే మిగతా అన్ని సినిమాలకి తమన్ మ్యూజిక్ ప్రతి సినిమాకి ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. ఈ సినిమా తమన్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. నా మీద ప్రేమను చూపించాడు ఈ సినిమాతోటి. నిజంగా నాకు బావా నీ స్పాన్ ఇది, నువ్వు తీసుకురా నేను ఇస్తా అని చెప్పాడు. అలానే ఇచ్చాడు. ఈరోజు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతున్నారు. ఎక్స్ట్రాడినరీగా మంచి మంచి సాంగ్స్ ఇచ్చాడు తమన్. లవ్ యూ బావా. తర్వాత ఇక్కడ నా రైటింగ్ టీం వివేక్, అలానే గవిరెడ్డి శ్రీను, శ్రీకాంత్, ఆదిత్య, మా సాయి మాధవ్ బుర్రా గారు, వీళ్ళందరూ నా వెంట ఉన్నారు. ఈ సినిమా ఇందాక సాయి మాధవ్ గారు చెప్పినట్టు ఈ సినిమా గాలిలో లేదు, ఇక్కడే అన్ని క్యారెక్టర్లు కూడా భూమి మీదే నడుస్తూ ఉన్నాయి. మేము అలానే స్క్రిప్ట్ చేసుకున్నాం. మేము అందరం చాలా దీని మీద వర్క్ చేసి, అంటే ఇవన్నీ నేను పుట్టి పెరిగిన ప్లేస్లో నుంచి తీసుకున్న కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ. ఆ రియల్ ఇన్సిడెంట్ని సినిమాలోకి తీసుకురావడం చాలా కష్టం. మొన్న నాకు అనుకోకుండా ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి చెప్పారు ఒక మాట, గోపి ఈ కథని డీల్ చేయటం చాలా కత్తి మీద సోమం, ఏమాత్రం కొంచెం అటు ఇటు అయిందంటే వేరేలాగా ఉంటుంది, యూ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్ అని చెప్పారు. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలానే అంటే ఇక ఈ సినిమాకి నా కళని నిజం చేయడానికి వచ్చిన విష్ణులాగా రామలక్ష్మణ్ మాస్టర్లు వచ్చారు. వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను మాస్టర్. ఒక డైరెక్టర్ వచ్చి ఒక కథ చెప్పిన తర్వాత ఫస్ట్ ఆడియన్స్ వీళ్ళిద్దరు మాస్టర్స్. ఎలా అంటే నేను ఏదైతే ఊహించి నేను ఏదైతే అనుకున్నానో, ఒక వేటపాలెం బ్యాచ్ ఇలా ఉంటుంది, వేటపాలెం బ్యాచ్ వాళ్ళు గాడిద రక్తం దాగి పరిగెడతారు, నైట్ కరెంటు తీసి చంపేస్తారు, ఇవన్నీ నేను చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని జీర్ణించుకొని మమేకమైపోయి, అంటే ఈరోజు థియేటర్లో పర్టికులర్గా ఆ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో, వేటపాలెం ఎపిసోడ్ కానీ, బస్ స్టాండ్ ఫైట్ కానీ, లేకపోతే అన్నీ భయపడిపోతున్నారు జనాలు. అంటే అంత ఇంటెన్సిటీ వీళ్ళ దగ్గర, ఒక జెన్యూనిటీ ఉంది మాస్టర్స్ దగ్గర. వాళ్ళు మనుషులు కూడా మంచి వాళ్ళు, అంటే ఎలాంటి కల్మషం లేని మనుషులు వాళ్ళిద్దరూ. కరోనాకు ముందు మన ప్రపంచంలో ఎవరికి ఒకరికొకరు ఎదురుపడితే మనం షేక్ హ్యాండ్లు, హగ్గులు ఇచ్చుకునేవాళ్ళం. వీళ్ళు ఎప్పుడు కనపడినా నమస్కారం పెట్టేవాళ్ళు. ప్రపంచం వీళ్ళని చూసి మొత్తం పెట్టమంది. నిజంగా అది నాకు అనిపించింది. అలానే ఇక ఈ సినిమాకి సంబంధించి మా సినిమాకి హీరోయిన్ శృతి హాసన్ ఎక్స్ట్రాడినరీగా చేసింది. శృతికి ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడమే ఒక పెద్ద డేరింగ్ స్టెప్. ఒక హౌస్ వైఫ్గా చేస్తూ తర్వాత సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీగా ఒక ట్విస్ట్ తోటి ఓపెన్ అవడం. శృతి ఎందుకు నేను ఆ రోజు చెప్తూ ఉన్నానో ఫస్ట్ నుంచి ఈ క్యారెక్టర్కి శృతి ఎందుకు చేపిస్తున్నానంటే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. తర్వాత సముద్రగని అన్న ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అయిన, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు, ఎక్స్ట్రాడినరీ రైటర్, ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్, ఆయనతోటి నేను వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే
చాలా 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 క్వాలిటీస్ ఉన్నాయి. అలాంటి సముద్రగని గారు నేను కథ చెప్పంలోనే కటారి కృష్ణ జీవించేశాడు. నేను కటారి కృష్ణ నాకు కటారి కృష్ణ నాకు పర్సనల్గా నేను కలిశాను. నాకు ఇప్పుడు ఒరిజినల్ కటారి కృష్ణ పోయి నాకు ఈయనే కటారి కృష్ణలా కనపడుతున్నాడు. నాకు అంతలాగా జీవించేశారన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇక జయమ్మ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ మనం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కానీ ఒకే ఒక పేరు వినపడతా ఉంది, జయమ్మ 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 అని. ఆ క్యారెక్టర్ని జనం అంత లవ్ చేశారు. ఒక నెగిటివ్ క్యారెక్టర్, షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చనిపోతూ ఉంటే జనం అంత బాధపడ్డారు. ఆ క్రెడిట్ గోస్ టు జయమ్మ. వరు ఎక్స్ట్రాడినరీగా చేసింది. వరు థ్యాంక్ యూ. అలానే అంకడు మామూలుగా భయపెట్టలేదు. స్టన్శివ మాస్టర్ నాకు డాన్ సీనుకి బల్బుకి ఫైట్ మాస్టర్ చేశారు. తర్వాత ఈ సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీగా మాస్టర్ మీరు ఇక ఆర్టిస్ట్గా బిజీ అయిపోతారు మాస్టర్. అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు మాస్టర్, అందరూ అడుగుతున్నారు. ఇక నాకు ఎప్పుడూ సపోర్ట్గా ఒక మంచి మనసుతోటి ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను ఒక తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు. నేను కలిస్తే అంత ఆప్యాయంగా నన్ను దగ్గర తీసుకుంటాడు ఆలి అన్న. సూపర్. మీరు దీంట్లో నేను అడగంలోనే వచ్చి చేశారన్న, చాలా థ్యాంక్ యూ. అలానే ప్రకాష్ గారు, నా అన్ని సినిమాలకే ఆ డైరెక్టర్ ఆయనే. ప్రకాష్ గారు ఆయన కనపడ్డు. ఇప్పుడు డైరెక్టర్ ఒక కలగన్నాడు ఇందాక కెమెరామెన్కి, ఈ సినిమాకి ఒక రియలిస్టిక్ లొకేషన్స్, ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ఈ సినిమాకి. అదంతా ఆయన క్రియేట్ చేశాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా క్రియేట్ చేశారు ప్రకాష్ గారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. అలానే నా ఎడిటర్ నవీన్, చాలా సెన్సిబుల్ ఎడిటర్. చాలా మంచి చిన్న సలహాలు, చిన్న బెటర్మెంట్స్ చేసుకుంటూ చాలా మంచి అవుట్పుట్ వచ్చింది మాకు ఎడిటింగ్ రూమ్ నుంచి కూడా. చాలా థ్యాంక్స్ నవీన్. అలానే అప్సరా రాణి, అప్సరా భూమి బద్దలు చేసింది సాంగ్ తోటి, ఎక్స్ట్రాడినరీగా చేసావు. ఈరోజు అంటే చాలామంది చెప్తున్నారు ఫస్ట్ అప్సరా రాణి సాంగ్ కూడా ఫస్ట్ ఆడియన్స్ మాస్టర్సే, వీళ్ళే మాస్టర్సే. వీళ్ళు వచ్చి యావిడ్ రూమ్లో చూసి డైరెక్టర్ గారు అమ్మాయి ఎదిరిపోయింది అన్నారు. అది అక్కడే అసలు చూడంలోనే ఇంకా మాస్ పల్స్ తెలిసిన మాస్టర్సే. ఇక భూమి బద్దలు అడగలోనే నాకు మామూలుగా లేదు. ఇవన్నీ నేను మొన్న ఫంక్షన్లో హడావుడిగా వెళ్తూ సక్సెస్ మీట్లో కలుద్దాం అంటున్నానంటే ఎందుకు అంటే, సినిమా యాజ్ ఏ డైరెక్టర్గా నేను కళ కనపడింది నాకు, నేను చూసుకున్నా. ఆ కాన్ఫిడెన్సే నన్ను మాట్లాడిచ్చింది. నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చి, అంటే నిజంగా నేను ఈ పర్టికులర్గా ఈ డయాస్ మీద రవితేజ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ సినిమాలో కటారి కృష్ణకి బీభత్సమైన ఇంట్రడక్షన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఇంట్రడక్షన్. హీరో చాలా క్యాజువల్గా బైక్ మీద ఎంటర్ అవుతాడు ఫ్యామిలీతో, టిఫిన్లు పట్టుకొని, విత్ ఫ్యామిలీ. బొడ్డోన్ని వేసుకొని మా బొడ్డోన్ని ఎంటర్ అవుతాడు. హీరోయిజం అక్కడ చాలా ఉండదు. తర్వాత ఎక్కడ కావాలో అక్కడ హీరోయిజం లేపుతూ, నాకు తెలిసి ఏ హీరో కూడా, నాకు తెలిసి నేను అనుకున్నా, ఒక హీరోయిన్కి ఫైట్ అంటే ఆలోచిస్తారు ఒక్క క్షణం. నేను కథ చెప్తున్నప్పుడు ఫస్ట్ రవితేజ గారు అదిరిపోయింది అబ్బాయి అని నాకు ఫస్ట్ హీరోయిన్కి ఫైట్ పెడతానంటే ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేశారు. అది మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ సార్, మీ గట్స్కి, మీ విజన్కి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా నేను మర్చిపోయి ఉంటే, రచరవి, మీ అందరూ చాలా బాగా చేశారు, అందరూ మిగతా ఆర్టిస్టులు అందరూ. అలానే నా టీము, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, సోమరాజు గారు, శ్రీకాంత్, గులాబీ శ్రీను, అలానే ఇంకా ప్రకాష్,
అందరూ ఇంకా జ్యోతి అందరూ మీ అందరూ పేర్లు టక్కన నాకు మీ అందరూ, అలానే ప్రొడక్షన్ సైడ్ మురళి చాలా ఎక్స్ట్రాడినరీగా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. బాలకృష్ణ, మురళి, తర్వాత అనిల్, అందరూ చౌదరి, కోటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. డే అండ్ నైట్ అంటే సినిమా సడన్గా మేము 14th నుంచి 9th వచ్చినప్పుడు 5 days ముందుకు వచ్చేసాం. దాంతో అందరూ కూడా 24 గంటలు ఎవరు కూడా, ఇందాక మా బావ చెప్పినట్టు నేను అటు ఇటు తిరుగుతున్నాను, వీళ్ళందరూ పాపం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలానే ఈ సినిమాని పోస్టర్ వేసిన దగ్గర నుంచి నాతో పాటే ఉన్న వంశీశేఖర్ బ్రదర్స్, ఈ సినిమాకి మీరు చేసిన పబ్లిసిటీ ఎక్స్ట్రాడినరీ బ్రదర్స్. మీ అందరికీ, అలానే శ్రేయస్ మీడియా శ్రీను, అలానే మెయిన్ శ్రీను ఎప్పుడు నాకు మానిటర్ దగ్గర తను ఒక పెద్ద ఆడియన్. రాశీను నాకు అంటే మానిటర్ సీను ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాడు. సీను బాగుందంటే అదిరిపోయింది అంటాడు. అంటే ఒక మంచి సెన్సిబుల్, ఒక హీరో గారి దగ్గర ఉండాల్సిన ఒక మంచి వ్యక్తి. ఎందుకంటే నేను సీనుని పర్సనల్గా కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నా సీను, పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నా. అది ఎందుకు మన ఇద్దరికి తెలుసు. ఇక మా ప్రొడ్యూసర్స్ అమిరాజ్ గారు, అలానే మధు గారు, ఈ సినిమాకి అమిరాజ్ అన్న మీకు నేను పర్సనల్గా కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలన్నా. ఎందుకంటే మీరు చాలా టెన్షన్లు తీసుకున్నారు, మీకు చాలా టెన్షన్లు ఇచ్చాను నేను. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఈ సినిమా మాస్టర్స్ లేరు అన్న, నాకు మాస్టర్స్ కావాలంటే మీరు చాలా టెన్షన్ తీసుకొని ఇచ్చారన్న, చాలా థ్యాంక్స్ అన్న. అలానే మధు గారు నాకు కావాల్సిన అందరు టెక్నీషియన్స్ని ఇచ్చారు. ఒక మంచి సినిమా ఈరోజు తీసామంటే వెనక మీరున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. వన్స్ అగైన్ రవితేజ గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఫంక్షన్లో మా దాంట్లో రవిశంకర్ చేశారు, సాయి రవి కొండారెడ్డి క్యారెక్టర్ చేశాడు. రవి అన్న సూపర్ అన్న, మీరు థియేటర్లో లాస్ట్ 10 నిమిషాలు మీరు యూ స్టీల్ ద షో, ఎక్స్ట్రాడినరీగా చేశారు. లాస్ట్లో నవ్విస్తూ థియేటర్లో నుంచి బయటికి పంపించింది తనే, సాయి రవి గారు. అలానే సప్తగిరి, మా బొడ్డోడు సాత్విక్, వాడు కూడా దీంట్లో పార్ట్ అయ్యాడు. అలానే ఈ సినిమాకి ఒక మంచి డైలాగ్స్, ఈరోజు డైలాగ్స్ గురించి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని మాట్లాడుతున్నారంటే దాని వెనక కారణం సాయి మాధవ్ బుర్రా గారు. ఈయన ఏమైనా రాయగలరు, కమర్షియల్ సినిమా రాయగలరు, లవ్ స్టోరీ రాయగలరు, ఏదైనా రాయగలరు. కానీ ఈయనలో పెద్ద మాస్ రైటర్ ఉన్నాడు, అది నాకు తెలుసు. థ్యాంక్ యూ. రవి గారు మీరు కామ్గా ఉంటే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడలేను. మాట్లాడాల్సింది మర్చిపోతా ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా రిలీజ్ ఎందుకు అందరూ చెప్పినట్టు, యాక్చువల్లీ నేను మాట్లాడడానికి ఏం మిగలేదు, అందరూ అన్నీ మాట్లాడేశారు. ఈ సినిమా కామ్గా ఉంటున్నా, హలో ఒక్క నిమిషం, ఇప్పుడు బాగుంది, అదే ఆపేయండి. అంటే ఈ పాండమిక్ తర్వాత, లాక్డౌన్ తర్వాత ప్రీ పొంగల్కి రిలీజ్ అయ్యి, అంటే జనం డెఫినెట్గా వస్తారని నమ్మకం మాకుంది, కానీ ఈ లెక్కల్లో వస్తారని అనుకోలేదు. ఆల్మోస్ట్ లైక్ నార్మల్గా ఉన్నప్పుడు జనం ఎలా థియేటర్కి వస్తారో అలాగ వచ్చారు అందరూ. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్ అండ్ మై ఫ్యాన్స్ తమ్ముళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. మాకు మంచి కిక్ మీరు ఇచ్చారు, మంచి ఎనర్జీ మీరు ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ. ఇక నేను మాట్లాడడానికి యాక్చువల్లీ ఏం మిగల్లా ఇక్కడ, అందరూ అన్నీ మాట్లాడేశారు, అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు, ఎవరు కాదు, సూపర్ బస్లా. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటే నాకు కూడా బాగుంటుంది. ఫస్ట్ లైక్ బిహైండ్ సీన్ హీరోస్లో చెప్పాలి, మా జీకే విష్ణు
కెమెరామెన్. టెరిఫిక్ విజువల్స్తో నేను కూడా కొత్తగా, సినిమా కూడా కొత్తగా, టోటల్గా ఒక కొత్త కలర్ తీసుకొచ్చి కొత్త టింటు, నేను మామూలుగా ఎంజాయ్ చేయలేదు అది. అండ్ ఈజ్ అ వెరీ వెరీ జోవెల్ అండ్ వెరీ వెరీ పాజిటివ్ పర్సన్. ఎక్కడ విష్ణు? ఎరగతీస్తావు విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీ షుడ్ వర్క్ అగైన్ అండ్ అగైన్. ఇతను నాకు తెగ నచ్చాడు అసలు. ఫెంటాస్టిక్. ఓకే, పేసలా. It's the love I had for you. థ్యాంక్ యూ విష్ణు. తమన్ ఇందాక ఆల్మోస్ట్ 8-9 మంత్స్ అయిపోయింది కదా, తెగ మాట్లాడేశాడు. అందుకే మొత్తం 7-8 మంత్స్ సరిపడే మాట మొత్తం మాట్లాడేశాడు మొత్తం. సో థ్యాంక్ యూ తమన్. 11th ఫిల్మ్, 11 సినిమాలు, ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అందరూ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగ తీశాడు, చాలా మంచి సౌండ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ తమన్. ఇకపోతే ఈ సినిమాకి ఇంకో టెరిఫిక్ హీరోస్ మా ట్విన్స్, మా కమలపల్లిలో రామ్ లక్ష్మణ్లు. నాకు వాళ్ళు అంటే చాలా తక్కువ ఇష్టమైన మనుషుల్లో వీళ్ళిద్దరూ. వీళ్ళ నుంచి నెగటివ్గా కానీ ఏమీ ఉండదు. కొంచెం ఉత్సాహం వస్తే డ్యాన్సులు మొదలెట్టేస్తారు. డ్యాన్సులు ఇందాక కూడా మధ్యాహ్నం కూడా షార్ట్ తీసి, ఆ షార్ట్ చూసి బయట రాగానే లక్ష్మణ్ డ్యాన్స్ చేయడం మొదలెట్టాడు. సో రామ్ లక్ష్మణ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అస్సలు వెరీ 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 హ్యాపీ విత్ బోత్. మా కెరియర్లో ఒకే సినిమాతో స్టార్ట్ అయినాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలా వచ్చాం, ఒకేసారి వచ్చాం. ఈడియట్, అమృతమలమ, వీడి, ఇంక అన్నీ నాకు తెలిసి 1-2 సినిమాలు తప్ప నా సినిమాలన్నీ వీళ్ళే చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. బద్రే, మా సినిమాలో అన్ని రకాల రిస్కులు తీసుకునేది మా ఈ బండి షాట్లు, తిరిగే షాట్లు, పడే షాట్లు చేసేది ఇతను బద్రి. ఇకపోతే మా ఇంకా మొత్తం ఆర్టిస్టులు. అరే అలీగా అనుభవ ఈడు నేను చెన్నై నుంచి ఫ్రెండ్స్ మేము. నన్ను ఆ కాటర్ వల్లే ఆల్మోస్ట్ చాలా నా సినిమాలు, నేను ఒక 60 సినిమాలు చేస్తుంటే 60 సినిమాలు ఉంటాడు వీడు. ఆల్మోస్ట్ చాలా సినిమాలు ఉన్నావు, ఎన్నో సినిమాలు చేసాం. 50 సినిమాలు ఉంటాయి డెఫినెట్గా. యా అంతే, ఒక 50 సినిమాలు డెఫినెట్గా ఉంటాయి. సో నాకు మంచి ఫ్రెండు, నాకు కొన్ని చెప్తుంటాడు. నాకంటే సీనియర్ కదా. ఓకే. సో థ్యాంక్ యూ అలీ, థ్యాంక్ యూ. ఇంకా జయమ్మ, తను మామూలుగా చాలా సీరియస్ క్యారెక్టర్ చేసింది కదా, తనలో విపరీతమైన హ్యూమర్ ఉంది. మామూలు కామెడీ లేదు, లోపల విపరీతమైన వెటకారం ఉంది. సో అలాంటి వెటకారం క్యారెక్టర్ కలిసి చేద్దామని అంది తను. డెఫినెట్లీ విల్ డూ సంథింగ్ ఇన్ ఫ్యూచర్, డెఫినెట్లీ. అండ్ అప్సరా, థ్యాంక్ యూ వెరీ మచ్. బూమ్ బద్దల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేనా బ్యాలెన్స్? ఓకే మా అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్. సార్ డైరెక్టర్ అయ్యి బాబు నీ గురించి మంచి రైటర్ సాయి, మా బుర్రా సాయి మాధవ్ గారితో ఫస్ట్ టైం చేశాను. అద్భుతం డైలాగ్ రాశాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన నుంచి. ఆయనలో కామెడీ టించి ఉంటాను అనుకోలేదు, ఎందుకంటే ఆయన సీరియస్ సినిమాలు, లవ్ స్టోరీ అలాంటివన్నీ రాశారు ఆయన. సో థ్యాంక్ యూ సాయి మాధవ్ గారు. అండ్ మా కటారి కృష్ణ, సముద్ర కని, ఇందాక చెప్పాను కదా, ఇష్టమైన చాలా తక్కువ, బాగా మనసుకి ఇష్టపడేవాళ్ళు, అంటే వెరీ వెరీ పాజిటివ్ పీపుల్, నెగిటివిటీ ఉండదు అసలు. దాంట్లో మా కన్య ఒకడు, సముద్ర కన్య ఒకడు. తను ఒక రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, అన్నిట్లోనే ప్రూవ్ చేసుకున్నాడు. అన్నిట్లోనే బ్రహ్మణ, అన్నిట్లోనే ప్రూవ్ చేసుకోవటం అనేది ఒక వ్యక్తి, అది మామూలు విషయం కాదు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. వీ షుడ్ వర్క్ అగైన్ అండ్ అగైన్. మచ్చరవి, ఇంకా బిజీ అయిపోయినట్టు నువ్వు, ఇంకా నాకు తెలిసి, నా లెక్క ప్రకారం అయితే ఉన్న 4-5 సీన్లు వాళ్ళే ఏమందా, అరే నలమందానా, ఎలమందా. స్టన్ శివ గారు రండి ఒకసారి, ముందుకు రండి మీరు. మా బల్బుకి 2 ఫైట్లు గారు, బల్బు ఇంట్రొడక్షన్ ఈయనే చేశారు మొత్తం, ఫైట్ మాస్టర్గా. మా తిప్పేది, తిరిగేది, అసలు దీంట్లో ఈ క్యారెక్టరు బ్రహ్మాండంగా చేశారు ఆయన. సూపర్. భయపెట్టాడు, యాక్చువల్లీ నిజంగా భయపెట్టారు, భయందుటాంగా వెళ్ళారు. అబ్బా, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా
శృతి హాసన్ సెకండ్ ఫిల్మ్ ఇది, ఫస్ట్ బల్బు తర్వాత ఇది. తన క్యారెక్టర్ తను చాలా చాలా బాగా చేసింది. ఎస్పెషల్లీ తను చేసిన ఫైట్ నాకు విపరీతంగా నచ్చేసింది. అండ్ తనలో భయంకరంగా ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి అంత బాగా చేసింది. తను ఒరిజినల్గా నేర్చుకుంటాను బాగా. సో శృతి, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బొడ్డోడు వీళ్ళ అబ్బాయి నా అబ్బాయిగా చేశాడు సినిమాలో మా సాత్విక్ గడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you once again to all the cast and crew. Congratulations and thank you all the audience. See you soon again. జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికి మాస్కులు వేసుకోండి.